వచ్చేసి రామ్ కమల్ సార్ గారు. మనం రామ్ కమల్ సార్ గారు అని చెప్పడం కంటే మ్యాజికల్ ట్రైనర్ అని చెప్తే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. తన ఒక సెషన్ ఎలా ఉంటుంది అంటే మీకు స్టార్టింగ్ లో మీకు ఆ సాంగ్ విన్నప్పుడు ఎలా అయితే ఎనర్జెటిక్ గా అనిపిస్తుందో లాస్ట్ వరకు మీకు సెషన్ అదేలాగా అనిపిస్తుంది. సార్ ఒక మ్యాజిక్ చేసేస్తారన్నమాట. ఎక్కడ మీరు అసలు బోరింగ్ అనే ఫీల్ అవ్వరు. మీరు మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉన్నా కూడా మీరు ఆటోమేటిక్ గా వచ్చి సెషన్ లో ఇన్వాల్వ్ అయిపోతారు. అందుకే అతనికి మ్యాజికల్ ట్రైనర్ అనేలాగా ఒక పేరు కూడా ఉంది. సార్ ని మ్యాజికల్ ట్రైనర్ అంటే ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేస్తారు. రామసమ్మని సార్ పేరు కంటే సార్ వచ్చేసి ఎల్ఎల్పి అడ్వకేట్ గా వర్క్ చేస్తారు. 25,000 ఆఫ్ మెంబర్స్ కి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో సెషన్స్ ఇచ్చి సార్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అండ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ గా కూడా ఉన్నారు. రామ్ సమ్మల్ సార్ గారు వచ్చేసి యంగ్ మైండ్స్ అనే ఒక ప్రోగ్రామ్స్ లో అయితే చాలా వరకు పిల్లలకి అట్రాక్టివ్ గా సెషన్స్ ఇస్తూ చాలా పేరు తీసుకున్నారు. అలాంటి ఒకసారి ఇప్పుడు మన సెషన్ లోకి రావడం, మనకు టైం ఇచ్చి ఇలా సెషన్ తీసుకోవడం అనేది మనకు చాలా అదృష్టం. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్ అండ్ విర్చువల్ డయాస్ ఇస్ యువర్స్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఇంట్రడక్షన్. ఆ ఎనర్జీ అనేది మీ దగ్గర నుంచే కనిపిస్తుంది. ఆ ఎనర్జీ మీరు కూడా నాకు పాస్ చేసినట్టుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో టుడే ఇస్ వండర్ఫుల్ డే. అండ్ రెండు ఇటు తిరుపతి అటు రాయలసీమకి వెళ్ళిపోయాము, ఇటు వచ్చేటప్పటికి మళ్ళీ తెలంగాణలో నిజామాబాద్ రెండు డిస్టిక్లను కవర్ చేసుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రెండు టీమ్ ఇన్ఛార్జెస్ వజ్జా నవనీత గారికి అండ్ మా గిరిజా కుమార్ గారికి ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ బోత్ ద ఇన్ఛార్జెస్ లాభశెట్టి మహేష్ గారు అండ్ మహేందర్ గారు, ఇటు వస్తే మా రత్నశేఖర్ గారు, శ్రీధర్ గారు, మా నటినారాయణ గారు అండ్ ఆల్ ద మెంటర్స్. టుడే ఈ బ్యాచ్ లో 6 మెంబర్స్ ఉన్నారు, ఆ బ్యాచ్ లో 6 మెంబర్స్ ఉన్నారు. అందరి పేర్లు చదువుతలేనని ఏమనుకోవద్దండి. బట్ ఎవ్రీథింగ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ గురూజీ గంప గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ కి శుభ సాయంత్రం, హార్టీ వెల్కమ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా మంది వీడియోలు ఆన్ చేసుకున్నారు, చాలా సంతోషం. ఇంకా వీడియోలు ఆన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం వీడియోలు ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజు టాపిక్ అనేది చాలా వండర్ఫుల్ టాపిక్ కాబట్టి మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలిస్తే దాన్ని బట్టి నేను ఏం చేయాలో అక్కడ ఆలోచించుకోగలను. మీరు వినటానికి ఆలోచన రెడీగా ఉన్నారా, లేదంటే మన ధనంజయ్ గారి లాగా వేరే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నారా, ఏంటి అనేది మనకు కూడా మాకు తెలుస్తున్నాడు. అంటే వింటున్నారా, వింటలేదా, నన్ను పట్టించుకుంటున్నారా, పట్టించుకోవట్లేదా అనేది తెలుస్తానికి మీ బాడీ లాంగ్వేజ్ అర్థమవుతుంది. నేనే విధంగా బాడీ లాంగ్వేజ్తో ప్రజెక్ట్ చేయాలనేది మాకు కూడా అర్థమవుతుంది. దట్ ఈస్ వాట్ ప్లీజ్ హ్యావ్ టు ఓపెన్ యువర్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. ఇట్ ఈస్ మస్ట్ నెససరీ. పవర్ పోతే పర్వాలేదండి. మధు గారు చాలా సంతోషం, పవర్ పోయినా కూడా మీరు ఆన్ చేసి పెట్టుకున్నారు, చాలా సంతోషం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, టుడే ఈ 2-3 డేస్ నుంచి మీకు ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఒక్కొక్క సెషన్ జరుగుతుంది. ఒక సెషన్లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ చెబుతూ ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు ఏం అర్థమవుతుంది, ఏం లెర్నింగ్ చేస్తున్నారు, చార్ట్ కొంచెం యాక్టివ్గా ఉండాలండి. మీరు ఈ రోజు మీరు ఎంత ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేస్తే అంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోగలుగుతారు. ఎస్ హరిత గారు, థ్యాంక్ యూ సో మచ్. చాట్లో పెట్టలేరా, ఏం లెర్నింగ్ చేస్తున్నారు, లైఫ్ వావ్ సూపర్. రమణ గారు కొట్టేశారు దెబ్బ, వండర్ఫుల్. ఎనీబడి? స్వరూప్ గారు లైఫ్ స్కిల్స్ సూపర్. వెంకట సురేంద్ర గారు న్యూ థింగ్స్ టు అప్గ్రేడ్ డైలీ లైఫ్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ సూపర్ సూపర్. పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రేట్ అండి, వండర్ఫుల్ వండర్ఫుల్. ఎస్ స్కిల్ అప్ అవుతుంది. ఎస్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు, గ్రేట్. ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారా మా దగ్గర నుంచి? మా వాళ్ళు, మా మెంటర్స్ ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా మీకు? గ్రేట్ అండి, గ్రేట్ అండి. వాల్యూస్ అండ్ ఎథిక్స్ గ్రేట్, వండర్ఫుల్ వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఎస్ స్కిల్స్ డెవలప్మెంట్ గ్రేట్ అండి. ఎంత మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారండి మీరు. ఈరోజు నేను చాలా నేర్చుకుంటున్నాను. నేను వచ్చేసి సూపర్. 100% మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ ద్వారా యూ లెర్న్ ఎ లాట్ అండి. 100% యూ లెర్న్ ఎ లాట్. నేను లాస్ట్ టైం మీకు 2 గ్రూపులకి ఇంతకుముందు ఆల్రెడీ వచ్చి టచ్ చేసిపోను అనుకుంటా. కనిపించానా? నేను ఇంతకుముందు కనిపించాను ఎప్పుడన్నా మీకు? ఎస్సా నోనా? అరే సూపర్ అండి, సూపర్. సంతోష్ గారు మీరేం చెప్పట్లేరు?
ఎస్ అనోనా? అంటే మీరు ఇంతమంది చూడలేదా? ఎస్ సార్, ఎస్ సార్, చూసాను సార్. బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నాలెడ్జ్ అండ్ హ్యూమన్ కనెక్టివిటీ. ఎస్, వండర్ఫుల్ అండి. ఈ ప్రోగ్రామ్ అనేది టీటీడబ్ల్యూఎస్ 173 అండి 177లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా యు లెర్న్ అ లాట్. ఎందుకనంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఏ వృత్తి వ్యాపారాలు చేసుకున్న వారైనా కూడా, మీరు ఏ వృత్తి వ్యాపారాలు చేస్తున్నా కూడా ఈ ప్రోగ్రామ్ అనేది మీకు చాలా 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 ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనము ఈ సెషన్ల ద్వారా మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఈరోజు ఈ ప్రోగ్రాంలో మనం నేర్చుకోవడం అనేది ఒకటి, ఇంతకుముందు తిరుపతి బ్యాచ్కి మాట్లాడుతూ ఈ విషయం నిన్న రివీల్ చేశాను. బట్ ఇటు వచ్చేటప్పటికి మనకు మన నిజామాబాద్ బ్యాచ్కి మాత్రం ఓన్లీ అది రివీల్ చేయలేదు. సో మీకు వండర్ఫుల్ ఒక టాపిక్ అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది కమ్యూనికేషన్ అనేది మనం ఇక్కడ ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడేటప్పుడు ఒక విధంగా మాట్లాడుతుంటాం. ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడేటప్పుడు ఒక విధంగా ఉంటుంది. అంటే డిఫరెంట్ వేరియస్ ప్లేసెస్‌లో వేరియస్ విధంగా మనం కమ్యూనికేట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ కమ్యూనికేషన్ అనేది వితౌట్ వర్డ్స్ వి కెన్ స్పీక్ విత్ అవర్ ఈ కమ్యూనికేషన్‌లో ఆ వర్డ్స్ ఎలా ఉపయోగించాలి, ఆ వర్డ్స్‌తో పాటుగా మనం ఇంకే అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలనేది ఆలోచించి చేసినప్పుడు, కొంతమంది మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. కొంతమంది మాట్లాడితే ఇంకా ఎప్పుడు బంద్ చేస్తాడురా బాబు అనిపిస్తుంది. అలా కాకుండా మనం కూడా ఎఫెక్టివ్‌గా మాట్లాడితే, ఎఫెక్టివ్‌గా అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి, వినాలి. ఇంకా వినకపోతే బావుండు, వినాలి, ఇంకా కొంచెం సేపు బావుంటే బావుండు అనేలాగా మనం మాట్లాడాలంటే ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి అనేదాన్ని ఈరోజు మనము మన టాపిక్‌లో చెప్పడానికి ట్రై చేస్తాం. సో, ఈరోజు మన టాపిక్‌లో మనకి కమ్యూనికేషన్ అనేది 2 రకాలుగా జరుగుతుందనేది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎలా ఉంటుంది? ఆ కమ్యూనికేషన్ ఎన్ని రకాలుగా జరుగుతుంటుందని ఆలోచించినప్పుడు, కమ్యూనికేషన్ మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ ఇన్ఫర్మేషన్‌లో భాగంగా మనం ఇచ్చేటటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటుందో, అవన్నీ కూడా ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ చేయాలి, ఎలాంటి సెంటెన్సెస్ పెట్టాలి, ఎలాంటి వర్డ్స్ మనం యూజ్ చేస్తే బావుంటుంది, దాన్ని కన్వే చేయటంలో ఇంకా ఏ అంశాలు ఉంటాయి అనేది ఈరోజు మనకున్నటువంటి టాపిక్‌లో ముఖ్య భాగం. ఈ కమ్యూనికేషన్ అనేది 2 రకాలుగా ఉంటుందంట. ఆ 2 రకాల్లో ఉండేదేంటంటే, ఒకటి వెర్బల్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఒకటి వెర్బల్ కమ్యూనికేషన్ అండ్ సెకండ్ వన్ చెప్పి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. వెర్బల్ కమ్యూనికేషన్ అనేది మనకుండేటటువంటి మన స్పీచ్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెర్బల్ కమ్యూనికేషన్ కిందకి వస్తుంది. నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానో, మీరు ఏదైతే 100% రమణ గారి దగ్గర నుంచి ఇక్కడ మా మెంటర్ గంగామణి గారి దాకా రాసేస్తున్నారు అనమాట. ఇదంతా కూడా ప్రిపరేషన్ అంతా కూడా వెర్బల్ కమ్యూనికేషన్ కింద వస్తుంది. ఇదంతా స్క్రిప్ట్ మీరు రాసుకుంటున్నారు. ఈ స్క్రిప్ట్ అంతా కూడా వెర్బల్ కమ్యూనికేషన్ అనేది వస్తుంది. ఈ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది కాన్షియస్‌లో వస్తుంది. మీరు కాన్షియస్‌లో ఉంటేనే కదా రాయగలుగుతారు. సపోజ్ సబ్‌కాన్షియస్ మైండ్‌కి వెళ్ళిపోయారనుకోండి, మీరు రాయగలుగుతారా? రాయలేరు. సో, కాన్షియస్‌లో ఉంటుంది. ఈ కంటెంట్ అంతా కూడా కాన్షియస్‌లో ఉంటుంది. బట్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది మళ్ళా 2 రకాలు ఉంటుంది. అది ఒకటి బాడీ లాంగ్వేజ్, రెండోది వాయిస్ మాడ్యులేషన్. సో, బాడీ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ఈరోజు మనకున్నటువంటి టాపిక్. ఈ టాపిక్ మీద మనం కొంచెం డెప్త్‌గా వెళ్ళడానికి ట్రై చేద్దాం. మీరు బాడీ లాంగ్వేజ్ అనగానే నేను ముఖ్యంగా చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఏందంటే, మీకు ఒక క్వెషన్ ఏస్తాను. ఆ క్వెషన్‌కి మీరు ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూస్తాను. ఒక యాక్టర్ ఉన్నాడు. ఆ యాక్టరు తన ఒకరిదొకరు ఎత్తుకోవద్దండి. ఆ! అట్లా. ఎందుకంటే మనం ఎక్కడో ఉన్నాము. వీడియో ఆఫ్ చేసాము. ఎవరింటున్నారు, ఎవరింటలేరు మనకేముంది? మనం ఏదో అరెస్ట్ చేస్తే బావుంటుంది. మీ ఆయన్ని మాత్రం కొట్టకమ్మా. ఏ? ఓకే. పర్లేదు కొట్టకండి. ఈ రోజుకి వదిలేయండి. సో, బాడీ లాంగ్వేజ్‌లో ఒక అద్భుతమైనటువంటి యాక్టరు అప్పటిదాకా తినడానికి తిండి కూడా గతి లేని టైంలో, తినటానికి తిండి లేని పరిస్థితి నుంచి ఆయన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రిజెక్ట్ చేశారు. ఆయన "నువ్వు పనికిరావు, నువ్వు యాక్టింగ్ పనికిరావు" అని చెప్పేసి పక్కకు పంపించారు. వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళా యాక్టర్సే. కానీ ఇతను మాత్రం యాక్టర్ కాదు. అలాంటి సిట్యుయేషన్‌లో తను ఆలోచించాడు. తను తన యొక్క బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి, ఆ ఆలోచనకు ప్రతిరూపంగా తన యొక్క యాక్టింగ్ స్టైల్ మార్చి, ఎవరైతే నన్ను వద్దు, నువ్వు పనికిరావు అన్నారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కాల్ షీట్స్ ఈయన కాల్ షీట్స్ కోసం వెయిట్ చేసేటటువంటి సిట్యుయేషన్‌లో తినటానికి తిండి లేని సిట్యుయేషన్ నుంచి కోట్ల డబ్బు సంపాదించి తన యొక్క లైఫ్‌ని కలర్‌ఫుల్ లైఫ్ లీడ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఒకతనున్నాడు. ఎవరతను? ఎవరు చెప్తారు? చాట్‌లో ఎవరు పెడతారు ఫస్ట్? వావ్! మిస్టర్ బీన్. చార్లీ చాప్లిన్. యెస్, ఎగ్జాక్ట్‌లీ అండి. చార్లీ చాప్లిన్ గారు. 100% మీరు చెప్పింది కరెక్ట్. చార్లీ చాప్లిన్ గారు.
అలాంటి గొప్ప వ్యక్తి మనము ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఆ హీరో ఇతనేనండి. కనిపిస్తుందా? యస్. సో ఇతను ఇతను అప్పటిదాకా తనందరూ కూడా యాక్టింగ్ అంటే ఇలా అలా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నుంచి తన యాక్టింగ్ స్టైల్‌నే మార్చాడండి. అప్పటిదాకా అందరూ మాట్లాడుతూ చేస్తున్నటువంటి తను ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటాడో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేయడం మొదలుపెట్టాడు. అది ఎమోషనే కావచ్చు, లేదంటే జోక్ చేయటమే కావచ్చు, లేదంటే హాస్యం పండించడం కావచ్చు. ఏ ఇన్ఫర్మేషన్ అయినా, ఏ యాక్టింగ్ అయినా తన బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్విన్స్ చేస్తూ తినటానికి తిండి లేని సిట్యుయేషన్ నుంచి ఆయన కోట్ల డబ్బులు సంపాదించి ఆయన లైఫ్ ఇలా కలర్‌ఫుల్ లైఫ్ లీడ్ చేసినటువంటి గొప్ప వ్యక్తే ఈరోజు మనము చెప్పుకునేటటువంటి ఆయన ఇలాంటి సిట్యుయేషన్ నుంచి అలా కలర్‌ఫుల్ లైఫ్ లీడ్ చేశాడు. హి ఈజ్ వన్ అండ్ ఓన్లీ చార్లీ చాప్లిన్ గారు. అంటే అర్థం చేసుకోండి ఈ బాడీ లాంగ్వేజ్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో. కమ్యూనికేషన్‌లో ఈ బాడీ లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెన్స్ చూపిస్తుందో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈ బాడీ లాంగ్వేజ్ అనేది ఎలా వస్తుంది? ఎలా ఉండాలి? ఎలా ఉంటే బావుంటుంది? యాస్ ఎ ట్రైనర్‌గా మనకెలా ఉండాలి? అనేది ఆలోచిస్తే ఈ బాడీ లాంగ్వేజ్ అనేది వాస్ట్ సబ్జెక్ట్. చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. చాలా పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే మనం కూర్చునే విధానము, మనం నించునే విధానం, మనము కదలిక, మన నడిచే విధానము ఎవ్రీథింగ్ కౌంట్ అండి. ఎవ్రీథింగ్ గివ్స్ సమ్ ఇన్ఫర్మేషన్, సమ్ మెసేజ్ టు అదర్స్. మనం కూర్చునే విధానం మీరు సపోజ్ ఇప్పుడు మీరు కూర్చున్నప్పుడు వెంకట సురేందర్ గారు కూర్చున్నారు. ఆయన కూర్చున్న విధానాన్ని బట్టి నాకు అర్థమైపోతుంది ఆయన లెర్నింగ్ చేస్తానికి చాలా యాక్టివ్‌గా లెర్నింగ్ చేస్తున్నాడు. కొంతమంది కూర్చున్నప్పుడు చాలా వెనక్కి వాలిపోయి హ్యాపీగా కూర్చుంటారు. అలాంటి వాళ్ళని బట్టి అర్థమవుతుంది ఆయన బోర్ ఫీల్ అవుతున్నాను. ఈయన నాకేం చెప్పేదిలే అన్నట్టుగా ఉంటుంది. అంటే ఒక్కొక్కరు బాడీ లాంగ్వేజ్ ద్వారా విల్ రిసీవ్ దట్ సమ్ మెసేజ్ అండి. ఆ మెసేజ్‌ని కన్వే చేస్తుంది బాడీ లాంగ్వేజ్. మరి ఈ బాడీ లాంగ్వేజ్ ఎలా వస్తుంది అని ఆలోచిస్తే ఇది సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. అదేంటి సార్ కంటెంట్ వెర్బల్ కమ్యూనికేషన్ అది కాన్షియస్ అన్నారు. మరి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్‌లో బాడీ లాంగ్వేజ్ సబ్‌కాన్షియస్ అంటున్నారు. దీనికి దానికి పోలిక ఏంటంటే అది అంతేనండి. ఎందుకనంటే ఈ బాడీ లాంగ్వేజ్ అనేది ఎలా అంటే, మీ మనసులో ఉన్నటువంటి మీ యొక్క బ్రెయిన్‌లో మీ ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే, ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే మళ్ళీ ఇంటి పైన చూడకండే. మీ ఓవర్ హెడ్ ట్యాంక్ మీ బ్రెయిన్ అనమాట. ఈ బ్రెయిన్‌లో ఉండేటటువంటిది ఎమోషన్స్ ఏవుంటాయో, ఏ థాట్స్ ఉంటాయో, ఏ ఇంటెన్షన్స్ ఉంటాయో, ఆ ఇంటెన్షను, ఆ థాట్స్, ఆ ఫీలింగ్స్‌ని, ఆ ఎఫెక్ట్స్‌ని అన్నిటిని కూడా మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను అనుకోకుండా రేణుక గారింటికి సడెన్‌గా వెళ్ళాను. ఆవిడ లోపట మాత్రం ఎందుకొచ్చాడురా బాబు అనేది ఉంటుంది. బయటికి మాత్రం సార్ వచ్చారా సార్ వెల్కమ్ సార్ అంటుంది. అంటే లోపల ఇంటెన్షన్ అనేది ఆటోమేటిక్‌గా ఎవరైతే అర్థం చేసుకోగలిగితే అది అర్థం చేసుకోవచ్చు. అంటే బాడీ లాంగ్వేజ్ లోపట ఉన్న ఇంటెన్షన్‌ని ఎవ్వరు కూడా ఆపలేరండి. ఆపలేరు. అంత ఇదిగా బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే అవుతుంది. సో, అలా కన్వే చేస్తుంది బాడీ లాంగ్వేజ్. అందుకనే అందరూ అన్నారేంటంటే, బాడీ లాంగ్వేజ్ ద్వారా 55% ఆఫ్ ద మెసేజ్‌ని మనం కన్వే చేస్తామంట. అండ్ అట్ ద సేమ్ టైమ్ పార్టిసిపెంట్స్ కూడా రిసీవ్ చేసుకుంటారంట. అండ్ 38% అనేది మన వాయిస్ మోడ్యులేషన్. అంటే వాయిస్ మోడ్యులేషన్ అంటే మీ లోపట ఉన్నటువంటి ఎమోషన్స్ ఏముందో ఎమోషన్స్ కనుగొని వాయిస్ మోడ్యులేషన్ కన్వే చేస్తుంది. అది 38% ఆఫ్ ద మెసేజ్‌ని కన్వే చేస్తుందంట. ఈ 2 కలిపితే ఎంత అవుతుంది? 100లో ఆ 2 మైనస్ చేస్తే ఎంత మిగులుతుంది? అది మీరు చార్ట్‌లో పెట్టాలి నాకు. ఈరోజు చాలా మంది వీడియోలు ఆఫ్ చేసుకున్నారండి. ఇట్ ఈస్ టూ బ్యాడ్. యెస్. ఎంత మిగులుతుంది? ఎవరు పెడతారు? ఫస్ట్ ఎవరిదొస్తుంది చూస్తాను నేను. ఐ విల్ అప్రిషియేటింగ్. నాకా ఇష్టం యాక్టింగ్ చార్లీ చాప్లిన్ గారు. యాహ్! సూపర్. 7 వావ్! రాజేష్ గారు 83%ఆ? సార్ ఇప్పుడే మీరు ఇంత బాగా వింటున్నారని చెప్పా. యెస్. సూపర్. 7%. 55% అనేది బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే చేస్తే అండ్ వాయిస్ మోడ్యులేషన్ అనేది 38% ఇంప్రెస్ చూపిస్తే, ఇంపాక్ట్ చూపిస్తే, ఆ 7% ఈ 2 కలిపితే 93 అవుతే 7% మన కంటెంటు. కంటెంట్ అయిపోయిందా మీకు? అయిపోలేదు. కొంతమందికి అయిపోయింది. కొంతమందికి అయిపోలే. కంటెంట్ అనమాట. అంటే కంటెంటే లేదా సార్? కంటెంట్ అవసరమే లేదా సార్? కంటెంట్‌తో పనే లేదా? అని మా మెంటరా హరిత గారు. ఓకే. ఎల్ఎల్‌బి హరిత గారు. యెస్. అని మధు గారు అన్నారనమాట. యెస్. మధు గారు అండ్ స్వరూప్ గారు. సూపర్. ఉన్నారనమాట. ఇద్దరున్నారు. ఆది దంపతులు. తిరుపతి. యెస్. ఆ మధు గారు అన్నారనమాట. సార్ అంటే కంటెంట్ అవసరం లేదా సార్ అని. యెస్. 100% కంటెంట్ అవసరమే. ఇప్పుడు మధు గారు వాళ్ళ ఇంటికి నన్ను భోజనానికి పిలిచారు. పిలుస్తూనే తను నాకు చాలా ఇష్టం అని చెప్పేసి పప్పు అని చెప్పాను. లేదు సార్ మీరు ఈరోజు చికెన్ తినాల్సిందే అని చెప్పేసి చికెన్ వండారు. నేను ఇంట్లో గడపలోకి అడుగు పెట్టగానే మంచి ఎసెన్స్ చాలా రుచి అనేది ఇలా వచ్చేసింది.
సరే భోజనం పెట్టారు, ఇలా కలుపుకొని నోట్లో ఇలా పెట్టుకున్నాను. అబ్బా! ఇది కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అన్నాను. ఏంటది? అది కూడా తోడైందంటే ఆటోమేటిక్‌గా రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. గరం మసాలా, చికెన్ సార్. చికెన్ మసాలా ఏం కావాలి? ఏం యాడ్ అవ్వాలి? సాల్ట్ సార్. లెమన్. లెమన్. సాల్ట్. కరెక్టే కదా! సాల్ట్. ఆ! సూపర్ అండి. లెమన్‌లు గాదు, ఏమి గాదు, ఇవన్నీ గాదు. సాల్ట్. ఏ కర్రీ వండండి, ఆ కర్రీలో అది కూడా కరెక్ట్‌గా మోతాదు లేకపోతే రుచి ఉండదు. అట్ ద సేమ్ టైమ్ కంటెంట్ అనేది మనకు లేకపోతే మన ప్రజెంటేషన్ కూడా గట్టనే ఉంటది. అది నేను చెప్తాను, ట్రై చేస్తున్నాను. అర్థమైందా? అర్థం చేసుకోండి. సో, సాల్ట్ అనమాట. ఆ సాల్ట్ అనేదే మన కంటెంట్. ఆ కంటెంట్ అనేది కావాలి. ఆ కంటెంట్ అనేది కాన్షియస్‌లో వస్తే మరి బాడీ లాంగ్వేజ్ అనేది సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి వచ్చినప్పుడు, ఇప్పుడు సపోజ్ అది ఎలా ఉంటది అనంటే, ఇప్పుడు సపోజ్ శివకుమార్ గారికి చెప్పాననమాట. సార్ నాకు ఈ కంటెంట్ ఈరోజు నా దగ్గర బాడీ లాంగ్వేజ్ కంటెంట్ లేదు. నాకు కొంచెం ప్రిపేర్ చేసి పంపిస్తారా అని చెప్పాను. ఇమ్మీడియేట్‌గా ఆయన నెట్టు అండ్ యూట్యూబ్‌లో అన్నీ సెర్చ్ చేసి బ్రహ్మాండంగా కంటెంట్ ప్రిపేర్ చేసి వాట్సాప్‌లో నాకు పంపించేశారు. సపోజ్ పంపించేసింది నేను ముందల పెట్టుకొని చదువుతున్నాననుకోండి. నా బాడీ లాంగ్వేజ్ కన్వే చేస్తుందా? అంటే చెయ్యదు. ఎందుకంటే కాన్షియస్‌లో అది ముందు పెట్టుకొని చదువుతున్నాం. అలా ఉన్నప్పుడు ఏందంటే దాంట్లో ఉన్నటువంటి ఎమోషన్స్ గాని, ఫీలింగ్స్ గాని ఏదైతే ఇంపార్టెంట్ మెసేజెస్ ఉంటాయో ఆ మెసేజ్ కన్వే చేయడంలో ఒకే విధంగా మనము ఈసీజీ గ్రాఫ్‌లో పోయాడు అని చెప్పగానే గ్రాఫ్ ఎలా కనిపిస్తుందో గట్టనే పోతుందన్నమాట. అలా కాకుండా ఈసీజీ గ్రాఫ్ మనం బతికున్నప్పుడు మన యొక్క ఈసీజీ గ్రాఫ్ ఎట్టుంటుందో అట్లా మన ప్రజెంటేషన్ ఉండాలి. ఎదురుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇంట్రెస్ట్‌గా లిజనింగ్ చేయాలంటే ఏం జరగాలంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్ అంటే కాన్షియస్‌లో ఉన్నట్టు మీ కంటెంట్ అంతా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో వేయాలి. అంటే తీసుకొని ఇలా తోసేద్దామా? అలా పోదు గదా! సో, దానికేం చేయాలంటే మోర్ అండ్ మోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ కంటెంట్ అంతా ఇక్కడికెళ్ళిపోతే అక్కడి నుంచి మీరు ప్రెజెంట్ చేసినప్పుడు అందులో ఏదైతే ఫీలింగ్స్ ఉంటాయో, అందులో ఏదైతే ఎమోషన్స్ ఉంటాయో, అందులో ఏవైతే ఇంటెన్షన్స్ ఉంటాయో అవన్నీ మన యొక్క బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఎదురుగా ఉన్న ప్రతి పార్టిసిపెంట్ కూడా ఇనాలి అని అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తాడో అని అనిపిస్తుంది. అలా అనిపించేలాగా మన ప్రెజెంటేషన్ ఉంటే దట్ విల్ బి గ్రేట్ ప్రెజెంటేషన్ అవుతుంది. అలా ఎఫెక్టివ్‌నెస్‌గా ఉండటానికే బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే అవుతుంది. ఈ బాడీ లాంగ్వేజ్ అనేది 5 రకాలుగా మీకు అర్థమవుతుందంట. అంటే ఇది ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి. ఫస్ట్ 1 వచ్చేటప్పటికి రిపిటీషన్. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం చెబుతున్నామో, ఆ ఇన్ఫర్మేషన్ చెబుతున్నప్పుడు చెప్పుతున్న దానికి అనుగుణంగా మన బాడీ లాంగ్వేజ్ కూడా కన్వే చేశామనుకోండి సపోజ్. ఇప్పుడు నేనేదో చెప్తున్నాను. చెప్పేటప్పుడు దానికి అనుగుణంగా నేను బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే చేస్తున్నాను. నా హ్యాండ్ జెస్చర్స్ కావచ్చు, నా ఎక్స్‌ప్రెషన్స్ కావచ్చు, బాడీ మూవ్‌మెంట్ కావచ్చు, ఐ కాంటాక్ట్ కావచ్చు, ఇవన్నీ కౌంట్ అవుతాయి. సపోజ్ నేను రెండోసారి ఎలా జరుగుతుందంటే, సపోజ్ ఇలా రండి అన్నాననుకోండి. రండి. సపోజ్ ఇది నేను రండి అని చేతి నుంచి చెప్పలేదు. సపోజ్ రండి, రండి అన్నాను. అంటే మీకు అర్థమవుతుందా? జస్ట్ వాయిస్ ద్వారా వింటారు. సెకండ్ టైమ్ కూడా రండి అని అంటూ మీ వాయిస్ ద్వారా అంటూ నేను నా బాడీ లాంగ్వేజ్ ద్వారా నా హ్యాండ్ జెస్చర్ ద్వారా కూడా పిలిచాననుకోండి. నా హెడ్ మూవ్‌మెంట్ అండ్ హ్యాండ్స్ కూడా చేశామనుకోండి. దానివల్ల ఏమవుతుంది? 2 టైమ్స్ వాళ్ళకి రిపీటెడ్‌గా వెళ్ళిపోతుంది మెసేజ్. వాయిస్ ద్వారా ఒకసారి వెళ్తుంది. అట్ ద సేమ్ టైమ్ నా బాడీ లాంగ్వేజ్ ద్వారా వెళ్తుంది. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళలో ఇంప్రెషన్ పడుతుంది. వాళ్ళ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి దట్ మెసేజ్ విల్ బి రిసీవ్డ్ అన్నమాట. దానివల్ల రెస్పాన్స్ ఏమవుతుంది? యెస్ సార్. ఎనీబడీ? రెస్పాన్స్ ఫాస్ట్‌గా ఉంటుంది. యెస్ అండి. ఓకే. సో, అలా మనకు వాళ్ళకి ఈజీగా కన్వే అవుతుందన్నమాట. మనం చెప్పేది ఈజీగా రిసీవ్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది? ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది. సో, దీనికేంటంటే రిపిటీషన్ 2 సార్లు రిపీట్ అవుతుంది. బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే చేస్తున్నాం. అట్ ద సేమ్ టైమ్ వాయిస్ ద్వారా కన్వే చేస్తున్నాం. 2 సార్లు వాళ్ళకి మెసేజ్ రిసీవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ సపోజ్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ట్రూత్‌ఫుల్లా కాదా అనేది కూడా అర్థమవుతుంది వాళ్ళకి. నేను చెప్పేది అబద్ధం చెప్తున్నాననుకోండి. అబద్ధం అనేది మీ వాయిస్ ద్వారా పోతుంది. బట్ బాడీ లాంగ్వేజ్ అనేది కన్వే చేయదది. అది నిజాన్నే కన్వే చేస్తుంటుంది. సో, దానివల్ల ఏందంటే కాంట్రాడిక్షన్. మనం నిజం చెబుతున్నామో, అబద్ధం చెప్తున్నామో కూడా వాళ్ళకి రీచ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినాను కదా! రేణుక గారు నన్ను పిలవగానే నేను డోర్ తీయగానే, నన్ను కనిపించగానే ఆవిడ బయటికి మాత్రం రండి, రండి అంటుంది. లోపల మాత్రం ఇంటెన్షన్ ఏముంటుంది? అయ్యా! ఇప్పుడొచ్చాడా? ఎందుకొచ్చాడు? అన్నట్టు అనిపిస్తుంది. అంటే బాడీ లాంగ్వేజ్ కన్వే చేసేది ఏంటంటే రియాలిటీని కన్వే చేస్తుంది. బట్ వెర్బల్ వచ్చేటప్పటికి మనం ఏది చెబుతున్నామో దాన్ని కాంట్రాడిక్షన్ వైరుధ్యంగా ఉంటుంది. సో, ఇది కూడా ఒక రకంగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చినప్పటికి సబ్‌స్టిట్యూషన్ అంటే మనం చెప్పే ఇన్ఫర్మేషన్ సపోజ్ నేను రండి అన్నాననుకోండి. నేను వాయిస్ ద్వారా అనలేదు. సపోజ్ నేను బాయ్ అని నేను అనలేదనుకోండి. బాయ్ ద్వారా అనలేదు. బట్
మీకు ఏమర్థమవుతుంది? మీకు ఇందాక గొంతులని కట్టేసా నేను. మీరు ఏమైనా చాట్‌లో చెప్పాల్సిందే. హాయ్. హాయ్. బాయ్ గూడా అనరా? బాయ్. బాయ్ గావచ్చు, హాయ్ గావచ్చు. అంటే మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ ఇన్ఫర్మేషన్ నా బాడీ లాంగ్వేజ్ ద్వారా అంటే నా వాయిస్ ద్వారా నేను వినిపించకపోయినా, నా బాడీ లాంగ్వేజ్ ద్వారా యూ విల్ రిసీవ్ దట్ మెసేజ్. అంటే దానికి మన యొక్క వాయిస్, వర్డ్స్ ఏదైతే లేని టైంలో కూడా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే చేయడం అనేది జరుగుతుంది. ఇది మూడవది. నాలుగోదొకటి వచ్చేటప్పటికి అప్రిసియేషన్. అప్రిషియేట్ చేస్తున్నాం అనుకోండి. సపోజ్ మీరు మన ఆఫీస్‌లో గాని, లేదంటే మీరు గూడా అసైన్‌మెంట్ చేసినప్పుడు మా మెంటర్స్, మా ఇన్‌చార్జెస్‌లు అందరూ గూడా వావ్! వండర్‌ఫుల్ చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు అన్నారనుకోండి. మోహన్ నాయక్ గారు మీరు బాగా చేశారనుకోండి అసైన్‌మెంట్. అసైన్‌మెంట్ బాగా చేయగానే బాగుంది సార్ వండర్‌ఫుల్ అన్నారు. అప్పుడు ఆ ఎఫెక్షన్ అనేది రిసీవ్ అవుతుందా? కొంతవరకు రీచ్ అవుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మీ భుజం తట్టి, వాహ్! మోహన్ నాయక్ గారు ఎంత అద్భుతంగా చేశారు సార్ అని ఇలా టచ్ చేశారనుకోండి. ఇంకా ఫీలింగ్ మీ ఎమోషన్ మీ యొక్క మనసుకు తట్టుకుంటుందా? తట్టదా? అంత బాగా రీచ్ అయిపోతుంది. ఆ ఎఫెక్షన్ అంటే మనం చెప్పేటటువంటి ఆ ఇంప్రెషన్, మనం చెప్పేటటువంటి అప్రిసియేషన్ అనేది ఇంకా వాళ్ళ మనసుకు రీచ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. అంటే మనము ఆ టచ్ చేసి హాప్టిక్స్ ఆ టచ్ చేసి చెప్పడం వల్ల దే విల్ రిసీవ్ దట్ నన్ను పొగిడాడు, నన్ను అప్రిషియేట్ చేశాడనేది కూడా వాళ్ళకి రీచ్ అవుతుంది. ఆ మనసుకు రీచ్ అవుతుంది. అప్పుడు నన్ను బాగా మా మెంటర్స్‌ని బాగా గుర్తుపెట్టుకుంటారా? గుర్తుపెట్టుకోరా మీరు? యెస్. అప్రిసియేషన్ ఎంతమందికి అవసరం లేదండి? ప్రతి ఒక్కరికి అవసరమే. అది కూడా మోటివేట్ చేస్తుందనమాట. సో, అప్రిసియేషన్‌లో కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్‌గా వచ్చేటప్పటికి మనము సపోజ్ మనం రాసుకుంటూ ఉంటున్నారు. మీరందరూ రాసుకుంటున్నారు కదా! రాసుకుంటున్నప్పుడు సపోజ్ ఇంపార్టెంట్ రాజేష్ గారికి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాజేష్ ఎస్ అయ్యర్ గారికి. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే దానికి అండర్‌లైన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అండర్‌లైన్ పెట్టారు. అండర్‌లైన్ పెట్టింది సపోజ్ ఎప్పుడైనా మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారనుకోండి. షేర్ చేసినప్పుడు అక్కడ స్ట్రెస్ చేసి చెప్తారా? చెప్పరా? థిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంట. ఆ మోస్ట్ అన్నప్పుడు దట్ ఈస్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ మీ యొక్క హ్యాండ్ జెస్చర్స్ ద్వారా కూడా ఆ స్ట్రెస్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని అవతల వాళ్ళకి కన్వే అవుతది. మీరు ఇంపార్టెంట్, ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ అన్నదానికి ఇంపార్టెంట్ అని మీ యొక్క ఎక్స్‌ప్రెషన్స్, మీ బాడీ లాంగ్వేజ్ అండ్ మీ జెస్చర్స్ ద్వారా కూడా కన్వే చేస్తే దట్ విల్ బి రీచ్. ఇంకా ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి ఇంకా ఎఫెక్టివ్‌గా రీచ్ అవ్వడానికి అవకాశం. అవునా? కాదా? సూపర్! సూపర్ అండి. సూపర్! అందుకనే అన్నారండి. ద హ్యూమన్ బాడీ ఈస్ హ్యూమన్ బాడీ ఈస్ ద డాక్యుమెంట్ ఆఫ్ హ్యూమన్ సోల్ అంట. అంటే మన మనసులో మన సోల్ ఏదైతే చెబుతుందో అది మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే అవుతుంది. మన హ్యూమన్ బాడీ అనేది ఒక డాక్యుమెంట్ లాంటిది. మన సోల్ ఫీలింగ్స్, మన సోల్ ఇంటెన్షన్స్, మన సోల్ ఏదైతే ఆలోచిస్తుందో అవన్నీ రిప్రజెంట్ చేస్తుందనమాట. సో, ఇంత ఇంపార్టెన్స్ అనేది బాడీ లాంగ్వేజ్‌కి ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అవునా? కాదా? చప్పట్లు కొట్టడం వచ్చా మీకు? అరే! సూపర్ అండి మీరు. కొట్టడం వచ్చా అన్నా గాని కొట్టమని చెప్పాను. సూపర్! సూపర్! చంద్ర గారి దగ్గర నుంచి అండ్ రమణ గారి దాకా అందరూ గూడా కొట్టారు. చాలా సంతోషం. సో, ఇప్పుడు మీకు రైట్ హ్యాండ్ ఉందా? మీకు రైట్ హ్యాండ్ ఉందా? లెఫ్ట్ హ్యాండ్ ఉందా? లెఫ్ట్ హ్యాండ్ ఉందా? ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. ఆగండి, ఆగండి, ఆగండి. నేను చెప్పినప్పుడు కొట్టాలి. అదే ఆగండి, ఆగండి. యెస్. హరిత గారి దగ్గర నుంచి మా దివ్య గారి మెంటర్ వరకు కొడతానికి రెడీగా ఉన్నారు. యెస్. నేను 1, 2, 3 అన్నాక కొట్టాలి. ఓకేనా? రెడీయా? రెడీయా? ప్లీజ్ బీ రెడీ. 1, 2 అరే! సూపర్! సూపర్! మా ముఖేష్ గారు కొట్టారు. అండ్ సంతోష్ గారు కొట్టారు. మా నవనీత గారు కొడదాం అనుకున్నారు గానీ, సార్ ఏమంటాడో అని చెప్పేసి ఆగిపోయారు. అండ్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా చూడండి ఎలా మీరు 3 అనలేదు సార్. మీరు 3 అనలేదు సార్. మీరు 3 అనలేదు సార్ అని కూర్చున్నారన్నమాట. గట్టుంటది. సో, మీరు 3 కొట్టేయండి. కొట్టేయండి. ఫస్ట్ 2 అనంగానే కొట్టిన వాళ్ళందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. మీరందరూ కూడా ఏదైతే వింటారో అది చేస్తారు. ఏదైతే చూస్తారో అది చేస్తారు. నో డౌట్ ఎట్ ఆల్. అంటే చూసి నేర్చుకోవడానికి బాగా చేస్తుంటారు. ఎప్పుడైతే 3 అన్నదాక కొడతానే 3 అంటేనే కొడతా అని వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఆడిటర్ లెర్నర్స్ అన్నమాట. సార్ మీరు 3 అనలే, మీరు 3 అనలే, మీరు 3 అనలే. అంటే మన బాడీ లాంగ్వేజ్ అనేది ప్రెజెంట్‌గానే అంటే ప్రత్యక్షంగానే జరుగుతుంది. నేను చెప్పడానికి ఏం ట్రై చేస్తున్నానంటే బాడీ లాంగ్వేజ్ అనేది ప్రత్యక్షంగా జరుగుతుంది. అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ కంటెంట్ అనేది ప్రత్యక్షంగా అంటే పర్సన్ ఉన్నా లేకపోయినా జరుగుతుంది. నేను ఇందాక చెప్పాను గదా! నాకు కంటెంట్ కావాలని జెప్పేసి నేను శివకుమార్ గారికి చెప్పగానే ఆయన పంపించాడని జెప్పా.
శివకుమార్ గారు ఉన్నా లేకపోయినా కంటెంట్ అనేది ప్రజెంట్ చేయగలుగుతామా చేయలేమా? ఎస్సా నోనా? ఎస్. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఎస్, ఆయన ఉన్నా లేకపోయినా చేస్తాం. బట్ బాడీ లాంగ్వేజ్ అనేది 1 to 1. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నేను లేకుంటే నా బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తామా చెయ్యమా? మీకు రీచ్ అవుతుందా అవ్వదా? సపోజ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు. సపోజ్ నేను ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను, అందరూ ఏమని చూపిస్తున్నారు? మీరు కూడా చూపిస్తున్నారా లేదా? చూపిస్తున్నారు. సపోజ్ ఇప్పుడు నేను ఏం చూపిస్తున్నాను, మీరు ఏం చూపించాలి? గట్టు ఉంటదనమాట. సో అంటే ప్రత్యక్షంగానే జరుగుతుంది. ఇద్దరు మూగ వాళ్ళ మధ్యలో సంభాషణ జరుగుతుంది. వితౌట్ వర్డ్స్, వాయిస్ ద్వారా రాకుండా వాళ్ళ మూగ వాళ్ళ మధ్యలో సంభాషణ ఎట్లా జరుగుతుంది? బాడీ లాంగ్వేజ్ అనేది కన్వే జరుగుతుంది. అంటే అది ప్రత్యక్షంగానే జరగాలి. ఒక గ్రూప్ మధ్యలో కావచ్చు, 1 to 1 ఎదురుగా గానీ కావాల్సిందే. సపోజ్ మీకు ఒక మంచి వీడియో చూపిస్తాను. ఆ వీడియో ద్వారా మీరు ఏం రీచ్ అయ్యారు, ఏం రీచ్ అవుతున్నారు, ఏం నేర్చుకున్నారనేది మాకు తెలవాలి. ఓహ్! శ్రీలత గారు కూడా జాయిన్ అయ్యారు. మా 148 బ్యాచ్ ట్రైనర్. థాంక్ యూ. వెల్కమ్ మేడం. వేర్ యూ గోస్ ఐ విల్ ఫాలో అన్నట్టు ఉందనమాట. 148 బ్యాచ్ వాళ్ళు ఫాలో అవుతా ఉన్నారు నన్ను. సో రెడీయా? మీకు వీడియో చూపించాలా వద్దా? చూపిచ్చాక మళ్ళా నేను క్వెషన్స్ ఏస్తాను. ఆన్సర్ చెప్తానంటే నేను చూపిస్తాను. లేదు సరే అంటే వద్దు ఆపేద్దాం. యెస్సా? నోనా? యెస్. సూపర్ అండి. సూపర్. డబుల్ యెస్ అంటున్నారు రమణ గారు. యెస్. రాజేష్ గారు థాంక్ యూ సో మచ్ సార్. యెస్. ఐ విల్ షో వన్ వీడియో. ఇది చాలా ఇంట్రెస్ట్‌గా చూడండి. చాలా క్వెషన్స్ ఏస్తాను. ఆన్సర్‌లు కూడా చెప్పాలి మీరు. ఓహ్! సారీ ఇదొచ్చిందా? ఇది తర్వాత చూసుకుందాం. యెస్. ఓహ్! ఏంటి ఆప్షన్స్ అన్నీ మీరిపోయాయి. యెస్. I'm referring to the Supreme Court yesterday. But now saying lodge. Wherein it had been held that the minor's welfare should be kept before deciding about the custody of the child to the natural court. നീ പോയില്ലേ നീ ആയിട്ടിട്ട് പോയത് యెస్. అన్‌ఫార్చునేట్‌లీ అక్కడ యాడ్ రావాలి వచ్చింది. ఎందుకనంటే ఇంక మొత్తం వీడియో చూపిస్తానికి కాదు కదా నేనొచ్చింది. అందుకనమాట. సో మీరు ఏం నేర్చుకున్నారు? ఏం అర్థమైంది? మీకక్కడ ఏం రిసీవ్ చేసుకున్నారు? వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ యూ రిసీవ్డ్ ఫ్రమ్ దట్ వీడియో? చాట్‌లో బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ విత్ జెస్చర్స్ అండ్ బాడీ లాంగ్వేజ్. సూపర్ సార్ విజయానంద్. విజయానంద్ గారా? గ్రేట్. వెల్కమ్ సార్. యెస్. ఏం అర్థమైంది? నేను 5 మెంబర్స్‌కి హ్యాండ్ రైజ్ చేస్తే ఇస్తాను. అవకాశం ఇస్తాను. మీ గొంతు కట్టేసి పెట్టాననమాట. మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా రిసీవ్ చేసుకోవాలి ఈరోజని. సో మీకు ఏం రీచ్ అయింది? ఏం అర్థమైంది? ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు? లేకపోతే నేనే అడుగుతా. యాహ్! సూపర్ సార్. విజయానంద్ గారు మీరా? ఆగండి సార్. ఈస్ ఎ గ్రేట్ ట్రైనర్ అండి. యెస్. విజయానంద్ గారు. వెల్కమ్. వాయిస్ రావట్లేదు. మీ వాయిస్ లేదు. మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నారు మీరు. ఓకే. వస్తుందా? మీరు ఇయర్ ఫోన్స్ ఏం పెట్టుకోలే కదా? ఓకే. ఓకే. వాయిస్ రావట్లేదు. సో ఎవరిని అడుగుదాం? అమ్మా! నా దగ్గరికి వస్తున్నారా అనుకోకండి. చరణ్ గారు. చెప్పండి. యాక్చువల్‌గా ఆ వీడియోలో
బోత్ ఫాదర్ అండ్ డాటర్ కమ్యూనికేషన్ ఉంది కదా, ఓకే. కమ్యూనికేషన్ అంటే వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని త్రూ బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు చాలా బాగా. సూపర్ సార్, సూపర్ సార్, వండర్ఫుల్ వండర్ఫుల్. ఇందాక పెంచలయ్య గారు, సారీ పెంచలయ్య గారు, యా. సో హరిత గారు, మీరు వీడియో ఆన్ చేసుకుంటే నేను అవకాశం ఇస్తానండి. వితౌట్ ఆడియో, వితౌట్ వీడియో ఐ కాంట్. ఎస్, పెంచలయ్య గారు మీరు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ ముందు వాళ్ళిద్దరికి అయితే ముందు మాట్లాడుకుంటున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ అయితే సింక్ కాలేదు. యాక్షన్ ఇద్దరికి, పాపకి అక్కడ తండ్రి. సూపర్. తర్వాత అమ్మాయిని ఎప్పుడైతే కంటెస్టెన్సీ చూడడం ప్రారంభించాడో అప్పుడు వాళ్ళిద్దరికి కమ్యూనికేషన్ కుదిరింది సార్, బాడీ లాంగ్వేజ్ ద్వారా. సూపర్ అండి. రాజేష్ గారు వెల్కమ్. Good evening, sir. హ్యాపీ ఈవినింగ్ సార్, వెల్కమ్. Happy evening. So, it's a very beautiful scene, Andy. Akada. It's highlighting the love, affection, and the bond between a father and daughter. And irrespective of the scenario where they are, actually, it's a court scene. Aina kuda they are so concerned about each other's well-being that irrespective of the surrounding, they are more concerned and bothered about whether they have eaten, whether he's doing well or not. Super sir. That conveys a pure unbridled love between father and daughter. Super sir. Wonderful. Thank you so much. Yes, వచ్చేసారు. వెల్కమ్ సార్. స్వరూప్ గారు. సార్ సేమ్ రాజేష్ గారు చెప్పింది. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ వితౌట్ డిస్టర్బింగ్ ఎనీబడి ఎల్స్, ఇంకెవరికి సంబంధం లేకుండా, ఈవెన్ దో అక్కడ అంతమంది ఉన్నా కూడా వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్, వెల్ బీయింగ్ అవంతా చెక్ చేయడం, ఎలా ఉన్నారు ఏంటి అని ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఇంకెవరిని డిస్టర్బ్ చేయకుండా. మీకు తమిళ్ వచ్చా? వచ్చు సార్, అంటే కొంచెం. ఇప్పుడు ఆ తమిళ్ భాష మీకు అర్థమైందా? తమిళ్ భాష వినపడలేదు సార్ నాకు. నో ప్రాబ్లం, దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీరు చెప్పిన అందరూ కూడా ఆల్రెడీ చాట్లో పెట్టే అన్నీ కూడా 100% కరెక్టే మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఏదైతే చెబుతున్నారో 100% కరెక్ట్. వీళ్ళిద్దరి మధ్యలో ఎస్, చంద్ర గారు 173 బ్యాచ్ ట్రైనర్. Good evening, sir. హ్యాపీ ఈవినింగ్, వెల్కమ్. Yes, happy evening. So even though without any words, పదాలు లేకుండా, భాష లేకుండా, బాడీ లాంగ్వేజ్ ద్వారా యూ కెన్ ట్రాన్స్మిట్ ద ఎమోషన్స్ కూడా మనం చేయొచ్చు అనేది అది నేను అర్థం చేసుకున్నాను. సూపర్ సార్, 100% కరెక్ట్. వండర్ఫుల్. మీరందరూ కూడా కరెక్ట్ గా రీచ్ అయింది. మీకు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను ఏం చెప్పడానికి ట్రై చేసిన ఆ వీడియో ద్వారా అంటే, మీరందరూ చెప్పింది ఏదైతే ఉందో అండ్ మెసేజ్ అందరూ మీరు ఏవైతే పెడుతున్నారో 100% అవే కాదు. వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఏదైతే తన పాప దగ్గర ఉన్నటువంటి ఆ ఎమోషన్ ఏదైతే ఉందో తను ఆ ఫాదర్కి కన్వే చేయడం జరిగింది తన బాడీ లాంగ్వేజ్ ద్వారా, వితౌట్ వర్డ్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఆ పాపలోని ఫీలింగ్స్, ఆ పాపలో ఉన్నటువంటి ఎమోషన్స్ ఏదైతే చెప్పిందో అవి ఆ ఫాదర్ కూడా రిసీవ్ చేసుకొని సేమ్ ఆయన కూడా దానికి రిప్లై ఇవ్వడం జరిగింది. సేమ్ ఎమోషనల్ గా రిప్లై ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే సంభాషణ జరిగిందో యాజ్ ఇట్ ఈస్ గా మీరందరూ కూడా రీచ్ అయిందా అవ్వలేదా? అవ్వలేదా? ఎస్సా నోనా? ఎస్, 100% మై డియర్ ఫ్రెండ్స్. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎంత ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ జరిగింది వితౌట్ వర్డ్స్ అంటే అంత ఎఫెక్టివ్గా వాళ్ళకి రీచ్ అయింది. వాళ్ళు ఏదైతే అనుకోవాలనుకున్నారో అదంతా కూడా వాళ్ళకి ఒకరికొకరు షేర్ అవ్వటమే కాకుండా మనం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇన్ఫర్మేషన్ రీచ్ అయింది. అంటే బాడీ లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే చెప్పడానికే నేను ఆ వీడియో చూపించడం జరిగింది. ఆ ఎమోషన్స్ కానీ, ఆ ఫీలింగ్స్ కానీ ఏదైతే చెప్పాలనుకుంటారో విత్ బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే చేయడం జరిగింది. అండ్ అక్కడ మీకు తమిళ్లో కావాలని తీసుకొచ్చి పెట్టాను. ఎందుకనంటే మనకు తెలుగు చాలా మందికి వచ్చు, తమిళ్ రాదు. సపోజ్ తమిళ్ రాకున్నా ఆ ఇన్ఫర్మేషన్ మనకు రీచ్ అయిందా అవ్వలేదా? 100% రీచ్ అయింది. ఎందుకనంటే ఈ బాడీ లాంగ్వేజ్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ మై డియర్ ఫ్రెండ్స్. వితౌట్ వరల్డ్ వైడ్లో మీరు ఎక్కడికైనా పోండి, బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే చేసేసి మీరు ఏం చెప్పాలని కూడా చెప్పేయచ్చు. ఏం ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలో అది కూడా తీసుకొని రావచ్చు విత్ బాడీ లాంగ్వేజ్. అంటే బాడీ లాంగ్వేజ్ అనేది రీడ్ చేయటం అంటే బాడీ లాంగ్వేజ్ తెలుసుకొని ప్రజెంట్ చేయటం అనేది ఒక స్కిల్. బాడీ లాంగ్వేజ్ తెలుసుకోవడం అనేది ఒక స్కిల్ అయితే అవతల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా రీడింగ్ ఎవరైతే చేస్తుందో సూపర్ స్కిల్. యాజ్ ఏ ట్రైనర్స్గా మనందరం కూడా బాడీ లాంగ్వేజ్ అవతల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కనుక రీడ్ చేయగలిగితే
ఏ స్థితిలో ఉన్నారు మన పార్టిసిపెంట్స్, మన సెషన్ వింటున్నారా, వింటలేదా, వాళ్ళు ఏమైనా బోర్ ఫీల్ అవుతున్నారా, లేదంటే విందామా వద్దా అని ఫీల్ అవుతున్నారా, ఎలాంటి సిచ్యువేషన్ పోతున్నారు అనేది మనం అర్థం చేసుకొని వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా వీడియోలు ఆన్ చేయండి అన్నాను. వీడియోలు ఆన్ చేసిన వాళ్ళందరూ కూడా 5 ఎలిమెంట్స్ అంటే పంచేంద్రియాలను వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని కూర్చొని ఉన్నారు. మిమ్మల్ని అందరూ చూస్తుంటే మీరందరూ కూడా రిసీవ్ చేసుకోవడానికి హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. మా వీరభద్రరావు గారు అయితే ఆయన వేరే వర్క్లో ఉండి కూడా 100% మనకు వీడియో ఆన్ చేసుకొని తన ఇంట్రెస్ట్గా వింటూ ఉంటున్నారు. దట్ ఈస్ గ్రేట్ థింగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ బాడీ లాంగ్వేజ్ అనేది ఈ పంచేంద్రియాలను మీ ఆధీనంలో పెట్టుకొని ఎప్పుడైతే మనం వినటం మొదలు పెడతామో, రిసీవ్ చేసుకోవడం మొదలు పెడతామో, వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ పోతుంది. మన పిల్లల్లో కూడా మనం నేర్పించాల్సింది ఏంటంటే, ఏదైతే టీచింగ్ జరుగుతున్నప్పుడు అతను క్లాస్ రూమ్లో వాళ్ళ ఆధీనంలో ఈ పంచేంద్రియాలు వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని వింటారో వాళ్ళందరూ కూడా అద్భుతమైన రిజల్ట్స్ చూపిస్తారు. సో వీడియో ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో మనము మన యొక్క కాన్షియస్లో మనం ఏదో డిఫరెంట్ చేస్తుంటాం. మనం ఏదో అవతల వేరు ఎవరు చూడట్లేని అన్నప్పుడు మన యొక్క కూర్చునే విధానం దగ్గర నుంచి మన లిజనింగ్ వరకు, మన స్కిల్స్ రిసీవ్ చేసుకోవడం వరకు కూడా డిఫరెంట్గా ఉంటుంది. మన పంచేంద్రియాలు మన ఆధీనంలో ఉండవు. అప్పటికప్పుడే ఫ్రాన్స్కి వెళ్ళిపోతే, అప్పటికప్పుడే అమెరికా వెళ్ళిపోతే, అప్పటికే తిరుపతి పోతే, అప్పటిపోతే నిజామాబాద్ వస్తే, అప్పటికే హైదరాబాద్ కూడా వచ్చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, నేను చెప్పేది మీకు ఎక్కడికి ఎక్కదు. ఎగ్జాక్ట్లీ సురేంద్ర గారు, ఎగ్జాక్ట్లీ. సో మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ వాట్. అందుకనే వీడియో లాంచ్ చేసుకోండి. అప్పుడే మీ లెర్నింగ్ బాగుంటుంది. మీరందరూ కూడా రిసీవింగ్ అనేది బాగుంటుంది. మీరు ఏదైతే రాసుకొని పెడుతున్నారో ఇవన్నీ తర్వాత సెషన్ అయిపోయాక అదన్నీ పక్కకు పోతే నాకు తెలుసు. ఏదైతే ఇక్కడికి తీసుకుంటారో, మీరు రిసీవ్ చేసుకుంటారో 100% అది బాగా గుర్తుంటుంది. రేపు రోజు ఈ టాపిక్ ఎక్కడైనా కూడా అవసరం వచ్చినప్పుడు మీరు ఈజీగా ఇమ్మీడియట్గా రికలెక్ట్ చేసుకొని అంటే రెస్పాండ్ అవుతారు. దట్ ఈజ్ మన యొక్క పంచేంద్రియాలు, మన బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్. అందుకనే బాడీ లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్ టాపిక్లోకి వెళ్దాం. అంటే సార్ ఇంతసేపు చెప్పింది టాపిక్ కాదా? అవునా కాదా? టాపిక్ అవసరమా కాదా? ఇప్పుడు నేను చెప్పిందంతా ఇన్ఫర్మేషన్ అవసరమా కాదా? ఎస్ అయితే వై పెట్టండి. ఒకసారి మీరు అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారా లేదా చూసుకుందాం. ఎస్ అయితే వై పెట్టాలి. వండర్ఫుల్ అండి, చాలా యాక్టివ్ ఉన్నారండి. గ్రేట్, సూపర్. 2 బ్యాచ్లు కూడా, ఇటు నవనీత గారికి అండ్ మా గిరిజ గారికి గ్రేట్. మంచి పార్టిసిపేషన్, యాక్టివ్ పార్టిసిపేషన్. గ్రేట్, ఎగ్జాక్ట్లీ మై డియర్ ఫ్రెండ్స్, అదంతా కూడా అవసరమే. యాజ్ ఏ ట్రైనర్గా ఇదంతా కూడా మనకు బాడీ లాంగ్వేజ్, వాట్ ఈస్ బాడీ లాంగ్వేజ్ చెప్పడానికి ట్రై చేశాను మీకంతా. అండ్ యాజ్ ఏ ట్రైనర్గా మనకు బాడీ లాంగ్వేజ్ ఎంతవరకు తెలిసి మన ప్రజెంటేషన్లో ఉపయోగించి మనం ప్రజెంట్ చేస్తే అంత ఎఫెక్టివ్గా రీచ్ అవుతుంది అనే దాన్ని మెయిన్ పాయింట్స్ మాత్రమే కవర్ చేస్తాను ట్రై చేస్తాను. అండ్ మనము ఆటోమేటిక్గా నాకు ఈరోజు సెషన్ ఇచ్చారు. సపోజ్ తిరుపతిలో నాకు సెషన్ ఇచ్చారు. నేను సెషన్కి స్టేజ్ మీదకి వచ్చాను. వస్తూనే నన్ను చూడగానే నేనెవరో మీకు తెలియదు, నేను ఎలా చెబుతానో మీకు తెలియదు, నేను చెప్పే విధానం ఎలా ఉంటుందో కూడా తెలియదు. సో కనీసం నన్ను చూస్తూనే ఈయన చెబితే విందాము కాసేపు అని అనిపించేలాగా ఉంటుంది. ఏది నన్ను చూడగానే ఏదైతే ఆయన మీకు ఇంప్రెస్ చూపిస్తుంది, కాసేపు విందాము అని అనిపిస్తుంది, చాట్లో పెట్టాలి. స్మైల్, వావ్ సూపర్ ధనుంజయ్ గారు, బీ స్మైల్ ప్లీజ్. ఇంకా దానికంటే ఇంపార్టెంట్ ఇంకోటి ఉండదు, అది చూడగానే ఇది 23% మెసేజ్ని కన్వే చేస్తుంట, 23% ఇంపాక్ట్ చూపిస్తుంట అది. వావ్ సూపర్ అండి స్వరూప్ గారు, గ్రేట్. అపియరెన్స్ సూపర్, వండర్ఫుల్. డ్రెస్సింగ్ గ్రేట్. ధనుంజయ్ గారు ఎస్. ముఖేష్ గారు వావ్ సూపర్. 100% మై డియర్ ఫ్రెండ్స్. అటైర్, మన డ్రెస్సింగ్, మీరు ఎలా డ్రెస్ చేసుకున్నారో మీ డ్రెస్సింగ్ అనేది కూడా కౌంట్ అవుతుందంట. మీ డ్రెస్సింగ్, మీ బాడీ కౌంట్. మీ యాజ్ ఏ ట్రైనర్గా ఒక ట్రైనర్ ఒక స్టేజ్ మీదకి వెళ్ళేసి మాట్లాడుతున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో దాంతో పాటుగా 23% మీ యొక్క డ్రెస్, మీ అటైర్ కూడా ఇంపాక్ట్ చూపిస్తుందంట. సపోజ్ నేను కొంచెం ఏమైందంటే సెషన్ లేట్ అయిందనమాట. లేట్ అయిందని నేను దీనికంటే ముందు ఒక సెషన్ ఉంది. అంతకుముందు మా ఆవిడ ఒక పని చెప్పింది, ఆ పని నేను మర్చిపోయి వచ్చేసా. వచ్చి రావటం నేను సెషన్లో కూర్చోబోయాను, ఆవిడ జుట్టు పట్టుకొని కొట్టింది నన్ను. నిజమండి. అలాగే చింపిరి జుట్టు వేసుకొని వచ్చేసి మీతో మాట్లాడటానికి వచ్చాననుకోండి సపోజ్, మీ అందరికి ఏమనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందనేది అనవసరం. అలా చింపిరి జుట్టు వేసుకొని నేను వచ్చేసి మాట్లాడటానికి వస్తే మీకు అందరికి ఏమనిపిస్తుంది? వినాలనిపిస్తుందా? అనిపించదా? ఈయన జుట్టు మీద ఈయనకే లేదు, మనకేం చెప్తానికి వచ్చాడు రా బాబా అన్నట్టు అనిపిస్తుంది. సో దట్ ఈస్ వాట్ మై డియర్ ఫ్రెండ్స్. నీట్గా దూకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. గ్రూమింగ్ అనేదిలో నీట్గా దూకోవడం కూడా చాలా ఇంపార్టెంట్.
ఎందుకు అని అంటే మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా ఏంటంటే ఇండియన్ సైకాలజీ ప్రకారంగా నీట్గా దూకున్న వాళ్ళని చూడగానే ఒక రెస్పెక్ట్ పర్సనాలిటీ అనేది కనిపిస్తుంది. రెస్పెక్ట్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చింపిరి జుట్టు అలా ఇవ్వగలుగుతామా? ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ హెయిర్ స్టైల్ డిఫరెంట్ కంట్రీలో డిఫరెంట్ ఆర్ట్ ఫామ్కి ఉంటుంది. కానీ మన ఇండియన్ కల్చర్ ప్రకారం నీట్గా దూకోవడం అనేది కదా కావాల్సింది. ఇప్పుడు చంద్ర గారి దగ్గర నుంచి స్వరూప్ గారి వరకు, రాజేష్ గారి వరకు, ముఖేష్ గారి వరకు ఎవ్రీవన్ నీట్గా దూకొని కూర్చున్నారు. మరి మనం ఆన్లైన్ సెషన్సే కదా. కానీ ఎందుకు నీట్గా చూస్తున్నామంటే ఆ నీట్నెస్ అనేది మనకు అవతల వాళ్ళకి మనమేంటనేది చూపిస్తుంది కాబట్టి. హ్యావ్ టు మెయింటైన్ నీట్ హెయిర్ స్టైల్. నీట్గా దూకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు జుట్టే లేదు సార్, మరి నేనేం చేయాలంటే ఇంకా హ్యాపీ కదా. హ్యాపీ ఎక్కడికైనా ఎలాగైనా పోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది అని చెప్పగానే ఇది అడ్డమా సార్ అని చెప్పేసి మా మోహన్ నాయక్ గారి దగ్గర నుంచి అండ్ ఇంకెవరకు ఉందబ్బా, గడ్డం అడ్డమేం కదండి, హ్యాపీగా పెంచుకోండి. ముఖేష్ గారి దగ్గర వరకు కూడా డోంట్ వరీ, పెంచుకోండి. బట్ నాకు 2 రోజుల క్రితం చెప్పారు. మర్చిపోయాను, మా గిరిజా గారు అయితే 4-5 రోజుల క్రితం చెప్పారు. మా నవనీత గారు అయితే 3 రోజుల క్రితం చెప్పారు. సార్ మీకు రేపు మాకు ఫ్రైడే రోజు మాకు సెషన్ కావాలని చెప్పేసి. సెషన్ అని చెప్పేసి నేను 3 రోజుల నుంచి నేను షేవింగ్ చేసుకోకుండా వచ్చాననుకోండి, మీకు ఎలాగ అనిపిస్తాను నేను? అట్టనమాట. ఆ రఫ్‌గా, ఆ ఫ్రెష్‌నెస్ లేకుండా ఉంటుంది కాబట్టి నీట్‌గా షేవింగ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. గడ్డం పెంచుకున్న వాళ్ళు హ్యాపీగా పెంచుకోండి. ట్రిమ్మింగ్ చేసుకోవడం గాని, షేవ్ చేసుకోవడం గాని ఉంటే బావుంటుంది. అండ్ మన అటైర్, మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి? సపోజ్ నేను ఇలా వస్తూనే మంచి టీ షర్ట్ మా బాబు కొనుక్కొని వచ్చాడని చెప్పేసి నేను మంచి టీ షర్ట్, అది కూడా ఇక్కడ బొమ్మలు ఈ మధ్య కాలంలో ఐ లవ్ యూ లేదంటే ఇంకేదో బ్రహ్మాండంగా ఉందండి. ఐ మీన్ డేంజర్ అని పెడుతుంటారు కదా. చాలా చాలా రకాలుగా వస్తుంది. అట్లాంటి టీ షర్ట్ వేసుకొని వచ్చాననుకోండి, మీరందరూ నేను వేసుకున్న టీ షర్ట్‌ని చూస్తారా? నన్ను చూస్తారా చెప్పండి? టు బి ఫ్రాంక్, టీ షర్టా? టీఏ షర్ట్ అయితే టీ పెట్టండి. లేదు నన్ను చూస్తా అంటే పీ పెట్టండి. పర్సనా? టీ షర్టా? వావ్! సూపర్ అండి. గ్రేట్. 100% టీ షర్టే ఇంపాక్ట్ చూపిస్తుంది. అదే మీ ఇంట్రెస్ట్‌ని గ్రాబ్ చేస్తుంటుంది. సో అందుకనే లైట్ కలర్స్ దట్ ఈస్ ఆల్సో ఫార్మల్ డ్రెస్సింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫార్మల్ షర్ట్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే లైట్ కలర్ షర్ట్ వేసుకున్నాను అనుకోండి, లైట్ కలర్ షర్ట్‌లో వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాము, కింద మాత్రం రెడ్ కలర్ ప్యాంట్ వేసుకున్నాను అనుకోండి, ఏది చూస్తారు మీరు? గట్టనమాట. సో అందుకని డార్క్ కలర్ వేసామని రెడ్ వేయకండి. బ్లూనో, బ్లాకో లేదంటే నేవీ బ్లూనో అట్లాంటిది వేస్తే ఏందంటే, మనము ఎందుకు చెప్తున్నానంటే మనం వేసుకున్న డ్రెస్ మనల్ని ఎలివేట్ చేసేటట్టుగా ఉండాలి గానీ అది ఎలివేట్ అవ్వదు. అది ఎలివేట్ అయిందంటే మీరు చెప్పే కంటెంట్ మీద మీరు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా దాని మీదకి వాళ్ళ ఫోకస్ పోదు. వాళ్ళ ఇంట్రెస్ట్ గ్రాప్ అయిపోతుంది. అది గ్రాప్ చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ పాయింట్ వేసుకుంటే అది ఫార్మల్ కలర్. లైట్ కలర్, ఫార్మల్ కలర్, దట్ ఈస్ గుడ్. అండ్ మధ్యలో రెడ్ బెల్ట్ పెట్టనుకున్నాను మనం, ఎట్టుంటది కదా. అందుకని ఆడుగా కనిపిస్తే ఏదైతే మనసులో సైకాలజీ ప్రకారం ఏంటంటే ఏదైతే ఆడుగా కనిపిస్తుందో దాని వైపే ఫోకస్ పెడతారు. సో ఏదైతే ఫోకస్ అవుతుందో దాన్నే చూస్తూ కూర్చుంటారు. సో అందుకనే అది కూడా బ్లాక్ ఫార్మల్ ఏముంటుంది, బ్లాక్ బెల్ట్. అండ్ షూస్ బ్లాక్ కాకుండా బ్లూ వేసాం అనుకోండి ఎట్టుంటది? అందుకని అది కూడా బ్లాక్ వేసుకోండి. సింపుల్. సాక్స్ కూడా ఫుల్ సాక్స్ వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఓకేనా? అటైర్ బాగుందా? ఇవి చెప్తుండే కానీ ఇక్కడ కూర్చున్న వారి నుంచి ఎవరు ఝాన్సీ గారు అంటున్నారు, సార్ మీరందరూ మగవాళ్ళ పక్షపాతులు సార్, మీరు గురించే చెప్పుకుంటారు కానీ మా గురించి, మా అమ్మాయిల గురించి చెప్పరు కదా సార్ అంటున్నారు. అంతే కదా? ఎస్. ఇండియన్ కల్చర్ అమ్మల గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి? వాళ్ళు మీరు వేసుకునే డ్రెస్సింగ్, మీరు శారీస్ కానీ మీ చుడిదార్స్ కానీ 100% బాగుంటాయి, హ్యాపీగా వేసుకోండి. మనం ఎట్లాగో టైట్ జీన్స్ ప్యాంట్లు, టైట్ టీ షర్ట్లు అయితే వేసుకోం కదా. గుడ్. అది మామూలుగా బయట మీరు వేసుకోండి, బట్ సెషన్కి వచ్చినప్పుడు మాత్రం నాట్ గుడ్. అండ్ మనం వేసుకున్న ఆ డ్రెస్సింగ్ అనేది బాగుంటుంది. అండ్ చున్నీకి మాత్రం ఒక పిన్ పెట్టేయండి. శారీ కానీ లేదంటే చున్నీకి కానీ ఒక పిన్ పెట్టేసిందని ఇది సర్దుకుంటున్నారు అనుకోండి, వచ్చేసి సర్దుకున్నప్పుడు ఏంటంటే అది వాళ్ళ ఫోకస్ అంతా దాని మీదకి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే ఇటు పోతుంది, వాళ్ళ ఐ కాంటాక్ట్ అంతా దీని మీద పోతుంది. అప్పుడు ఏమవుతుంది, మీరు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా దాని మీదకి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయరు. సో దట్ ఈస్ వాట్, ఒక పిన్ పెట్టేయండి. కాకపోతే మనము పేరెంటానికి పోయినప్పుడు జిగేల్ అనే శారీస్ కట్టుకుంటాం చూడండి, కొంచెం అవాయిడ్ చేయండి. ఓకేనా? అంతే, అంతమించి ఏం లేదు అని అనుకుంటున్నారా? ఇంకొకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకనంటే సపోజ్ మా నవనీత మేడం ఏం చేశారంటే ఒక పెద్ద నక్లెస్ వేసుకొని స్టేజ్ మీదకి వచ్చారు. లాంగ్ నక్లెస్ అంటాం కదా, లాంగ్ నక్లెస్ వేసుకొని రాగానే
అందరి ఫోకస్ ఎటుపోతుంది, అందులో అమ్మల ఫోకస్ ఎటుపోతుంది. హరిత గారికి ఏమనిపించింది, హరిత ఎల్ఎల్బి గారికి ఏమనిపించింది అంటే, అబ్బా ఈ లాంగ్ నెక్లెస్ ఏ షాప్లో కొని ఉండొచ్చా అనిపిస్తుంటుంది. ఆ పక్కనే ఝాన్సీ గారికి ఏమనిపిస్తుంది, ఏదేమైనా ఈ సంవత్సరం ఈ మంత్లో మా వారిని అడిగి మీ ఎట్టి బస్సులో కొనిచ్చుకోవాల్సిందే ఈ నెక్లెస్ అనిపిస్తుంది. ఇంకా ఆ పక్కనే ఉన్నటువంటి రేణుగా గారికి ఏమనిపిస్తుంది, ఈ నెక్లెస్ ఎన్ని తులాలు అయి ఉండొచ్చో అనిపిస్తుంది. ఆ పక్కనే నాలాంటి వాడికి ఏమనిపిస్తుంది, ఈ నెక్లెస్ నేను కొట్టేస్తే ఎన్ని రోజులు ఎంజాయ్ చేయొచ్చా అనిపిస్తుంది. అంతే కదా. సో అది ఎలివేట్ ఆర్నమెంట్స్ కూడా చిన్నగా ఉండాలి, చిన్నగా ఉండాలి. ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా మనకు ఊగకూడదు. ఊగినప్పుడు ఏంటంటే దాని మీదకి అది ఫోకస్ లాగుతుంది. ఏం లేదండి, మనం ఏదైతే పెట్టుకుంటామో అది ఫోకస్ అవ్వకుండా చూసుకోండి, అంతే. అంత మించి వేరేది ఏమీ లేదు. సింపుల్. ఓకేనా? ఎస్సా నోనా? ఆర్ యు రెడీ? ఆర్ యు విత్ మీ? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. గ్రేట్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ మీరు హ్యాపీగా మంచి అటైర్ తోటి స్టేజ్ మీదకి వెళ్ళారండి. వెళ్ళి ఎదురుగా ఉన్న పార్టిసిపెంట్స్లో కూడా అది చూస్తూ మనం కూడా అది ఇస్తూ మన సెషన్ స్టార్ట్ చేస్తే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా దాన్ని మెయింటైన్ చేసుకుంటే, మీరు కనుక సెషన్ తీసుకుంటే ప్రతి పార్టిసిపెంట్ కూడా మీతోటి అటాచ్ అయి ఉంటారు. మిమ్మల్ని ఇలా మీ కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకోవడంలో కూడా అది ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. సార్ మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారా, మమ్మల్ని అడిగి తెలుసుకొని చెప్తామని రెడీ అయ్యారా అనుకుంటున్నారు కదా. నేను రాగానే వీడియో ఆఫ్ చేసుకొని చాలా మందిని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళందరిలో అది కనిపిస్తుంది అనమాట. ఈవెన్ ఇక్కడ చంద్ర దగ్గర నుంచి అక్కడ రేణుకా మేడం వరకు, మధు మేడం ఇప్పుడే వీడియో ఆన్ కూర్చొని మరి వీడియో ఆన్ చేస్తున్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా నాకు అది రీచ్ అవుతుంది. ఏంటది? ఝాన్సీ గారి వరకు. యా సూపర్ అండి, సూపర్. ఎగ్జాక్ట్లీ. స్మైల్. కమ్యూనికేషన్ స్కిల్స్లో కమ్యూనికేట్ చేసే దాంట్లో స్మైల్ కూడా కమ్యూనికేట్ చేస్తుంది. అవునంటారా కాదంటారా? 100% స్మైల్ ద్వారా కూడా విల్ కమ్యూనికేట్ సంథింగ్ మెసేజ్. ఒక పాజిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. సపోజ్ నాకు ఎదురుగా మా వీరభద్రరావు గారు వచ్చారు, నేను ఆయనకు ఎదురుగా పోయాను. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయన తెలియదు. నేను సీరియస్గా చూసి అడ్రస్ అడిగిన దానికి, ఒక మంచి స్మైల్ ఇస్తే అడ్రస్ అడిగిన దానికి తేడా ఉంటుందా ఉండదా? వీరభద్రరావు సార్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. నేను స్మైల్ ఇస్తూ మనం అడిగామనుకోండి, ఇమ్మీడియట్గా ఆయన రెస్పాండ్ అవడానికి అవకాశం ఉంది, హ్యాపీగా ఆయన షేర్ చేసానికి అవకాశం ఉంది. అదే నేను సీరియస్గా అడిగాను అనుకోండి, ఈయనకు నేను చెప్పేది ఏంటంటే తప్పు అడ్రస్ కూడా చెప్తానికి అవకాశం. సపోజ్ కోపంగా ఉన్నారనుకోండి, కోపంగా ఉన్నటువంటి ఝాన్సీ గారి దగ్గరికి నాకు ఒక పని ఉండి నేను వెళ్ళాను. ఆవిడ గవర్నమెంట్ ఆఫీస్లో ఎంప్లాయీ, మంచి పని చేస్తున్నారు, వాళ్ళు సీరియస్గా పని చేసుకుంటే నేను వెళ్ళాను. నాకు ఒక పని అవసరం ఉండి వెళ్ళాను. ఆవిడ సీరియస్గా పనిచేస్తున్నప్పుడు నేను అలా చూస్తూ విష్ చేశాను, స్మైల్ ఇస్తూ విష్ చేశాను. ఆమె సీరియస్గా చూసి ఆమె పని చేసుకుంటుంది. మళ్ళీ పైకి చూసి నా వైపు చూడగానే మళ్ళీ మంచి స్మైల్ ఇచ్చాను అనుకోండి, చంద్రగారి లాగా, ఇమీడియట్గా కొంతలో ఆవిడ మార్పు వస్తుంది, మళ్ళీ పని చేసుకుంటుంది. మూడోసారి వచ్చేటప్పటికి అదే స్మైల్ అలాగే కంటిన్యూ చేస్తూ అలాగే విష్ చేసామనుకోండి, మూడోసారికి ఆ ఫేస్లో స్మైల్ వస్తుందా రాదా? 100% వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్, 100% వస్తుంది. ఎందుకంటే పాజిటివ్ రెస్పాన్స్. సపోజ్ మనకు శివకుమార్ గారు ఒక జోక్ వేశారు అనుకోండి, ఆ జోక్కి నాకు నవ్వు రాకపోయినా నేను నవ్వుతే ఆయనకు అర్థమవుతుందో అర్థం కదా, ఈయన వేసిన జోక్కి నవ్వు రాలే కానీ నవ్వాడని కదా. ఎస్, 100%. బట్ స్మైల్ అనేది అలా ఉండదు. ఎందుకంటే స్మైల్ అనేది ఫేస్ నుంచి రాదు, సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. నవ్వు అనేది, లాఫ్ అనేది మీ ఫేస్ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వాట్, ఇది సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది కాబట్టి స్మైల్ ద్వారా ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది. అందుకనే మనం ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉన్నా పొద్దున లేచిన దగ్గర నుంచి అద్దంలో చూసుకోవడం దగ్గర నుంచి మనం స్మైల్తో చూసుకున్నప్పుడు మనలో ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే కాకుండా మనం అద్దం ముందుకు వెళ్ళేసి స్టార్ట్ అయిందిరా బాబు, ఏ మొహరాన్ని ఇది అన్నదానికి, వాహ్ సూపర్, టుడే ఇస్ వండర్ఫుల్ డే, చాలా అద్భుతాలు జరగబోతుంది అన్నదానికి చాలా తేడా ఉంది. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా అది ఆ వైబ్రేషన్ కంటిన్యూ అవుతుంది. అందుకనే ఆ ఉర్దూ కవి అన్నాడు అనమాట, గాలిబ్ గారిని వాళ్ళ ఫ్రెండ్ అడిగితే, ఉర్దూ కవి ఆయన అడిగాడంట, ఎలా ఉన్నారు మీరు అని అడిగితే ఆయన అన్నాడంట, జిందగీ మే గమ్ హై, గమ్ మే దర్ద్ హై, దర్ద్ మే మజా హై, ఓ మజా మే హమ్ హై అంటాడు ఆయన. జీవితంలో బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఎంతమందికి ఉండవండి? మా ఆవిడ కొడుతుంది, ఎంతోమంది వాళ్ళ ఆవిడలు కొడుతుంటారు కదా, అంతా అర్థమే, అలవాటే కదా.
సో అందులో కూడా అలాంటి బాధలు, కష్టాలు, కన్నీళ్లను కూడా ఎవరైతే ఎంజాయ్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తారో అలాంటి వాళ్ళే చరిత్రను తిరగరాసిన వాళ్ళు ఉంటారో, అలాగే అలాంటి వాళ్ళే చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళు ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే మీరందరూ కూడా గొప్ప ట్రైనర్గా రావాలంటే ఒక మంచి స్మైల్ తోటి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా, స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా ఒక మంచి స్మైల్ తోటి మీరు కంటిన్యూ చేస్తే ప్రతి పార్టిసిపెంట్ కూడా ఇంప్రెస్ చేస్తుంది, ఇన్వాల్వ్ చేస్తుంది, మన సెషన్లో ఇన్వాల్వ్ చేస్తుంది, ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి హ్యావ్ టు మెయింటైన్ గుడ్ స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. సో మన ఈ బాడీ లాంగ్వేజ్లో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఉంటుంది. అది ఏంటి మీరు చాట్లో పెట్టాలి. ఇప్పుడు నేను అది చెప్పి పెడితేనే మీరు చాట్లో నేను వీడియో ఆన్ చేస్తా, లేదా అప్పటి వరకు వీడియో ఆన్ చెయ్యను. కరెక్ట్ది పెట్టాలి. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది చూడగానే మనలో అది వాళ్ళకి అర్థమవుతే ఎస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా మన సెషన్లో ఇన్వాల్వ్ ఉంటాయి. ఐ కాంటాక్ట్ అంతా కూడా స్టాండింగ్ పొజిషన్ వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, ఎక్సలెంట్. మనం నించునే విధానం, మన పోస్చర్, ఎస్ మనం నించునే విధానం, మనం ఎలా నించున్నామో, మనం నించున్నప్పుడు మనం వస్తూనే మనం నించున్నప్పుడు మన యొక్క కట్అవుట్ కాన్ఫిడెంట్గా ఉందా లేదంటే టెన్షన్ పడుతుందా ఎలా ఉంది అనేది వాళ్ళకి అర్థమైందంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. మీరు మీ కట్అవుట్ కనుక టెన్షన్ పడుతున్నారో లేదా యాంగ్జైటీకి వెళ్తున్నారో లేదంటే డౌన్ అయిపోయి లో కాన్ఫిడెన్స్లో ఉన్నారో కనిపించింది అని అంటే మీరు దగ్గర మీ ఓవర్ హెడ్ ట్యాంక్లో మసాలా లేదని వాళ్ళకి అర్థమైపోతుంది. మీ సెషన్లో ఇన్వాల్వ్మెంట్ అనేది జరగదు. మీ పోస్చర్ కనుక కాన్ఫిడెంట్ పోస్చర్ కనిపించింది అనుకోండి, వాళ్ళకి అర్థమవుతుంది ఎస్ ఈయన చెప్పగలుగుతాడు అనేది. మన పోస్చర్ ద్వారా దే విల్ రిసీవ్ దట్ మెసేజ్. అంటే రెండు కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అది ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే ఒక సర్వేలో తెలిసింది ఏంటంటే 11 to 16 సెంటీమీటర్స్. అంటే దీనికోసం ఏమన్నా టేపు పట్టుకొని పోవాలా సార్ అని అడగండి, దానికి ఏం అవసరం లేదు. మీ యొక్క షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో అంత డిస్టెన్స్ మీ రెండు కాళ్ళ మధ్యలో కనుక మెయింటైన్ చేస్తే దట్ ఈస్ గుడ్. అండ్ దానికి అనుగుణంగా మీ వెన్ను నిటారుగా ఉండాలి. దానికి అనుగుణంగా మీ షోల్డర్ కూడా ఆర్చ్ లాగా కొంచెం వైడ్ అప్ అయిపోయి ఓపెన్ అప్ చెస్ట్ అవ్వాలి. దానికి అనుగుణంగా మీ హెడ్ మూమెంట్ కూడా ఉండాలంటే బెర్త్కు 90 degrees, మీ చెస్ట్కి 90 degrees. దట్ విల్ షోస్. ఎదురుగా ఉన్న పార్టిసిపెంట్స్ని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది 100% కాన్ఫిడెంట్ పోస్చర్, ఇందులో కాన్ఫిడెంట్ ఉంది, ఇలా చెప్పగలుగుతాడు అని అనిపించిందంటే మీ సెషన్లో ఇన్వాల్వ్ అవుతారు. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తాడనేది ఆలోచన మొదలవుతుంది. అలా కాకుండా మేము ఈ షోల్డర్స్ డౌన్ అయిపోయి కిందికి వంగేసి డౌన్ అయిపోయి ఏదో టెన్షన్ పడుతున్నట్టుగా ఇలా కట్టుకొని లేదంటే ఇలా ఊగుతూ ఉంటారు కొంతమంది. ఇలా ఊగుతూ ఉన్నారనుకోండి, అలాగ అర్థమైపోతుంది మీరు ఏదో టెన్షన్ పడుతున్నారో, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారో, ఏదో అవుతున్నారు. హ్యావ్ టు మెయింటైన్ గుడ్ పోస్చర్. నిలబడగానే మనం స్టేజ్ మీదకి వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్ దాకా వెళ్ళి రైట్ సైడ్ పార్టిసిపెంట్స్ని అండ్ రైట్ సైడ్ కార్నర్ దాకా వెళ్ళి రైట్ సైడ్ పార్టిసిపెంట్స్ కూడా విష్ చేసుకుంటూ స్టేజ్ మధ్యలోకి వచ్చేసి కాన్ఫిడెంట్గా నించొని దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ సెషన్. అప్పుడేమవుతుంది, అందరూ కవర్ అవుతారో, అందరినీ మనం అబ్జర్వ్ చేస్తుంటాం అండ్ మనం చెప్పేది వాళ్ళు రిసీవ్ చేసుకుంటే రెడీగా ఉంటారు. కొంతమంది ఏం చేస్తుంటారు, వచ్చేసి నించొనినప్పుడు ఇలా ఊగుతూ మాట్లాడుతుంటారు. చాలా మందిని అబ్జర్వ్ చేస్తుంటారు, ఇలా ఊగుతుంటారు. ఆ ఊగుతున్నారంటే మీరు టెన్షన్ పడుతున్నారు, యాంగ్జైటీ పడుతున్నారు, వాళ్ళని చూసి ఏదో ఫీల్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు సెషన్లో ఇన్వాల్వ్ అవ్వరు. కొంతమంది ఏం చేస్తుంటారు, ఒక లెగ్ మీద నిలబడతారు, కాసేపు కానీ మళ్ళీ ఈ లెగ్ మీద నిలబడతారు, కాసేపు ఈ లెగ్, ఇలా మీరు లెగ్ మీద లెగ్ మారుస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఎక్కువసేపు సెషన్ తీసుకోలేరు. హ్యావ్ టు మెయింటైన్ రెండు కాళ్ళ మీద మీరు కనుక బ్యాలెన్స్ చేస్తే అప్పుడు వారు ఎంతసేపు నించొని మాట్లాడినా మీ కాళ్ళ నొప్పి రావు. అండ్ స్టేజ్ అంతా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ పరుగులు పెడుతుంటారు. కొంతమంది పరుగులు పెడుతూ మాట్లాడుతున్నారు అంటే మీరు యాంగ్జైటీ, మీరు టెన్షన్, లో కాన్ఫిడెన్స్లో ఉన్నారని నాకు అర్థమవుతుంది. మనం ఒక ట్రైనర్గా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అద్భుతంగా ఎట్లా చెప్పాలంటే, ఒక సింహం నడిస్తే ఎలా నడుస్తుంది, ఒక హీరో నడిస్తే ఎలా నడుస్తాడు, అలా అడుగు తీసి అడుగు వేస్తూ నడిస్తే వాళ్ళకి కాన్ఫిడెంట్ అనేది కనిపిస్తుంది. వాళ్ళలో కూడా ఆ కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళలో కూడా కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుందో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా మన సెషన్లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు యాంగ్జైటీ, టెన్షన్ ఇవన్నీ మూమెంట్ చూశారనుకోండి, బాడీ మూమెంట్, మనం కూర్చునే విధానం కూడా కాన్ఫిడెంట్ అనేది కనిపించాలి. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే కనిపిస్తుందో మన సెషన్లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ జరుగుతుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. లో కాన్ఫిడెన్స్ అండ్ యాంగ్జైటీ, టెన్షన్స్ ఇవన్నీ కూడా స్టేజ్ ఎక్కే ముందే వదిలేయాలి. స్టేజ్ ఎక్కామంటే ఆ కాన్ఫిడెంట్ కనిపించాలి. మీరు ఎంత ఇన్ఫర్మేషన్ చెబుతున్నారని కదా, ఎంత కాన్ఫిడెంట్గా కనిపించారని మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఆ కాన్ఫిడెంట్లో మీకు ఒక పోస్చర్ చూపిస్తాను. ఈ పోస్చర్లో ఈ విచ్ పోస్చర్ ఈజ్ కరెక్ట్ అనేది మీరు చెప్పాలి.
1 సెకండ్. ఎస్, ఈ 3 పోస్చర్లు నేను ఇక్కడ పెట్టాను. ఈ 3 పోస్చర్లో విచ్ పోస్చర్ ఇది కరెక్ట్? దిశ దిశ దిశ. విచ్ వన్ కరెక్ట్? 1 2 3లో ఎస్ 100% సెకండ్ వన్. ఎందుకనంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఇది మొత్తం టోటల్ గా డౌన్ అయిపోయింది, షోల్డర్ అంతా ఇదైపోయింది. అండ్ దిస్ పోస్చర్ ఇస్ 100% కరెక్ట్ పోస్చర్. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, పూర్ పోస్చర్ అనమాట. సో దట్ ఈస్ వాట్ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ పోస్చర్. నెక్స్ట్ మనం అద్భుతంగా మంచి పోస్చర్ తోటి నించొని మన కాన్ఫిడెన్స్ గా మనం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి పార్టిసిపెంట్స్ ను కూడా వాళ్ళు పరధ్యానంలో ఉన్నా కూడా వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి అండ్ మన సెషన్ వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ మనం చెప్పే ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలా చేస్తుంది. ఇది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ప్రతి పర్సన్ ని కూడా ఒక అగ్రియబుల్ గా అండ్ వామ్ గా అండ్ మన యొక్క ప్రజెంట్ ని కన్వే చేస్తుంది. వాట్ ఈస్ దట్? ఎవరు చెబుతారు? చాట్ లో చెప్పగలరా? వాట్ ఈస్ దట్? ఎనీవన్? ఐ కాంటాక్ట్ నెక్స్ట్ వస్తుంది. ఐ కాంటాక్ట్ నెక్స్ట్ వస్తుంది. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇదనమాట. ఎస్, హ్యాండ్ జెస్చర్స్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాండ్ జెస్చర్స్. మనం నించున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలకు అనుగుణంగా, మనం చెప్పే ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా మన యొక్క జెస్చర్స్, హ్యాండ్స్ మూవ్మెంట్స్ ఉండాలి. మీరు మనం చెబుతున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే హ్యాండ్ మూమెంట్స్ లో తెలియక ఏం చేస్తామంటే జుట్టు గీక్కుంటుంటారు, చెవులు లాక్కుంటుంటారు, మొహంతో తుడుస్తుంటారు. అప్పటిదాకా బాగానే ఉంటుంది, మొహంతో కట్ చేసి తీస్తుంటారు, తుడుస్తుంటారు. అండ్ స్పెట్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు, స్పెట్స్ తీస్తుంటారు, పెడుతుంటారు, లేదంటే చేతులు పట్టుకుంటారు, మళ్ళీ పెడతారు, మళ్ళీ తీస్తారు, మళ్ళీ చేస్తారు. అండ్ కొంతమంది ఏం చేస్తుంటారు, టెన్షన్ ఫీల్ అవుతుంటారు, ఇలా అంటుంటారు, ఇది చేస్తుంటారు. అప్పటిదాకా ఏముండదు, ఇప్పుడే చేస్తుంటారు. సెల్ఫ్ టచింగ్ అనేది నాట్ కరెక్ట్ మై డియర్ ఫ్రెండ్. సెల్ఫ్ టచ్ చేసుకుంటున్నారంటే వాళ్ళకి మీరు టెన్షన్ పడుతున్నారని, మీరు ఏదో ఇబ్బంది పడుతున్నారు అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. లో కాన్ఫిడెన్స్ లో ఉన్నదానికి అర్థమైపోతుంది. ఈ సెల్ఫ్ టచింగ్ లో అప్పటిదాకా చెయ్యని చేస్తున్నారంటే ఆటోమేటిక్ గా మీ కంటెంట్ మీద మీకు కాన్ఫిడెంట్ లేదనేది వాళ్ళకి అర్థమవుతుంది. దీంట్లో ఏమి చెయ్యాలో కంటే ఏమి చేయకూడదు బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చేయకూడదు. నెక్స్ట్ వచ్చినప్పటికీ కొంతమంది ఏం చేస్తారంటే 2 పాయింట్ జేబులలో హ్యాండ్స్ పెట్టుకొని మాట్లాడుతుంటారు. ఇలా పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను, మీకు ఏమనిపిస్తుంది? నా ద్వారా ఈ పోస్చర్ ద్వారా వాట్ ఈస్ ద మెసేజ్ యు ఆర్ రిసీవింగ్? మీకు ఏం మెసేజ్ రిసీవ్ అవుతుంది? చాట్లో పెట్టండి. ఎస్, చాట్ పనిచేస్తలేదా? వావ్, టెన్షనా? ఓవర్ కాన్ఫిడెన్స్. వండర్ఫుల్ సార్. యారే సూపర్ సార్. ఎస్, యారోగెంట్ పర్సనాలిటీ, ఓవర్ కాన్ఫిడెన్స్. ఇది ఇలా మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే మనకు పార్టిసిపెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకనంటే మన కాన్ఫిడెన్స్ అని కనిపించాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించినా కూడా మనకు పార్టిసిపెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంటుంది. వాళ్ళు తగ్గించాలి మనకు. దానివల్ల ఏమంటే మనం చెప్పే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడం ఉండదు. ఆయనకంతా ఉంటే నాకేంటి అన్నట్టుగా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే కొంతమంది మాట్లాడేటప్పుడు ఇలా లాక్ చేసి మాట్లాడుతుంటారు. ఇలా లాక్ చేసి మాట్లాడిన వల్ల ఏంటంటే మీ వాయిస్ని, మీ త్రోని కూడా వాయిస్ లాక్ చేసుకున్నట్టే, ఓపెన్ వాయిస్ రాదు, లాక్ అయిపోతుంది. సో హ్యావ్ టు మెయింటైన్ ఓపెన్ పామ్స్. ఓపెన్ పామ్స్ షోస్ హానెస్ట్ పర్సనాలిటీ. కొంతమంది హ్యాండ్ జెస్చర్స్ ఇవ్వమని చెప్పేసి ఇట్లా మాట్లాడుతుంటారు. సార్ మీరు హ్యాండ్ జెస్చర్స్ ఇవ్వమన్నారు కదా సార్, నేను మాట్లాడుతున్నాను సార్, చెప్తున్నాను సార్, బాగా అర్థమవుతుంది సార్, బాగా అనిపిస్తుందా సార్? కూచిపూడి, కథాకళి, డిస్కో డ్యాన్స్ కాదు కదా. అంటే అవి కూడా వాళ్ళ ఆ సెంటెన్స్గా, ఆ పాటకు అనుగుణంగా వస్తాయి, ఓవర్గా రావు అక్కడ కూడా. కానీ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా రావాలి. ఇది రావాలంటే దీనికి ఏమైనా ప్రాక్టీస్ చేయాలంటే ఏం అవసరం. మీ కంటెంట్ మీ కాన్షియస్ నుంచి, సబ్ కాన్షియస్ మైండ్ నుంచి కనుక కన్వే అవుతుంటే ఇవి ఆటోమేటిక్గా వస్తాయి. చాలా మంది ఏంటంటే ఇవి తెలియక వీటిని పట్టేసుకుంటుంటారు. కొంతమంది అయితే స్టార్టింగ్ నుంచి ఇలా వచ్చేసి ఇలా నుంచొని మాట్లాడుతుంటారు. ఇలా నుంచొని మాట్లాడుతుంటే జనగణ మన అధినాయక జయ అన్నట్టు ఉంటుంది. మీ హ్యాండ్స్ అనేది మీ యొక్క ఈ వేస్ట్ అంటే నడుము కంటే పైన ఉండాలి. పైన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏదైతే సెంటెన్స్, ఏదైతే ఎమోషన్తో, ఏదైతే ఫీలింగ్స్తో మీరు కన్వే చేస్తుంటారో దానికి అనుగుణంగా మీ హ్యాండ్ మూమెంట్స్ వచ్చేస్తాయి, దానికి అనుగుణంగా వస్తాయి. కొంతమంది ఏం చేస్తుంటారు, ఇలా పట్టుకొని మాట్లాడుతుంటారు. ఇలా పెట్టుకొని మాట్లాడుతుంటే ఇది సెల్ఫ్ హగ్గింగ్ అంటారు. టెన్షన్ తోటి, మీరు లో కాన్ఫిడెన్స్ తోటి ఇలా పట్టుకొని అంటారు. మామూలు జెస్చర్ మామూలుగా వచ్చినప్పటికీ ఇలా ఉంటుంది కాన్ఫిడెంట్, బట్ ఇలా సెల్ఫ్ హగ్గింగ్ లాగా ఉంటుంది. సెల్ఫ్ హగ్గింగ్ కరెక్ట్ కాదు. అండ్ కొంతమంది ఏం చేస్తున్నారు, ఒక హ్యాండ్ వెనక పెట్టేస్తారు. ఎలా పెడతారు? ఇలా పెడతారు.
ఎల్ షేప్లో పెట్టేస్తారు. పెట్టేసి ఈ హ్యాండ్ మా కిందికి వదిలేస్తారు. అప్పుడేంది మీరేదో ఇన్ఫర్మేషన్ హైడ్ చేసినట్టుగా ఉంటుంది. 2 హ్యాండ్స్ కూడా ఎల్ షేప్లో పెట్టుకుంటారు. హైడింగ్ అంటారు. మనం ఏదో మర్చిపోయాము, మర్చిపోయి దాన్ని చెప్పలేకపోతున్నాము అనేది. మీరేదో అబద్ధం చెప్తున్నారని కూడా మళ్ళీ వాళ్ళు కన్వే చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ కన్వే చేయాలన్నప్పుడు మీ యొక్క ఈ హ్యాండ్ మూమెంట్స్ని ఓపెన్గా వదిలేస్తే అవి చేయాల్సినవి అవి చేస్తాయి. మీరు మీ వాయిస్ ద్వారా ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు కన్వే చేస్తున్నారో దానికి అనుగుణంగా వచ్చేస్తాయి. ఓపెన్ పామ్స్. సపోజ్ స్మాల్ అంటే మీ స్మాల్ అనేది మీకు ఇక్కడి నుంచి కనిపించాలి. ఈ హ్యాండ్ జెస్చర్స్ నుంచి కనిపించాలి. పెద్ద అన్నప్పుడు పెద్దగా కనిపించాలి. మీ ఎక్స్ప్రెషన్స్ అండ్ మీ యొక్క బాడీ, మీ యొక్క హ్యాండ్ జెస్చర్స్ అనేది ఇలా చూపించినప్పుడు ఏమైందంటే వాళ్ళకి అర్థమవుతుంది ఎస్ పెద్దగా అని చెప్తున్నారని. ఆ జెస్చర్స్ అలా కన్వే చేస్తుంది ప్రతి మెసేజ్ని. సో అద్భుతం అన్నప్పుడు ఆ అద్భుతం మీ ఎక్స్ప్రెషన్ అండ్ మీ హ్యాండ్ జెస్చర్స్ ద్వారా కనిపించాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పే వర్డ్ వినిపించకపోయినా మన యొక్క ఈ హ్యాండ్ జెస్చర్ ద్వారా దే విల్ రిసీవ్ దట్ మెసేజ్. ఈ హ్యాండ్ జెస్చర్స్ మీరు యాక్చువల్గా దీని ఒక సర్వే ప్రకారం ఏంటంటే ఒక 15 నిమిషాల సెషన్ తీసుకున్నప్పుడు 500 టైమ్స్ ఇది కన్వే చేస్తుందంట. 500 టైమ్స్ ఇది పాస్ ఆన్ చేస్తుందంట. మన యొక్క హ్యాండ్ జెస్చర్స్ ఉపయోగిస్తామంట పర్ఫెక్ట్గా చేసినప్పుడు. ఇది అన్ని వదిలిపెట్టామంటే ఇదేదో అనలిటికల్గా మీరు హ్యాండ్ జెస్చర్స్ ఉపయోగించకపోతే ఇది ఒక అనలిటికల్గా లేదంటే లాజికల్గా మాట్లాడుతున్నామని నాకు అర్థమవుతుందంట. అప్పుడైతే హ్యాండ్ జెస్చర్స్ మాట్లాడుతామో వామ్ అండ్ అగ్రియబుల్ పర్సనాలిటీ అనేది మనకు కన్వే అవుతుంది అనమాట. సో హ్యావ్ టు మెయింటైన్ గుడ్ జెస్చర్స్. అండ్ కొంతమంది మాట్లాడుతున్నప్పుడు మౌత్ పీస్ పట్టుకోవాలి. మరి మౌత్ పీస్ పట్టుకోవాలంటే ఎట్లా పట్టుకోవాలంటే కొంతమంది ఇలా పట్టుకుంటారు, అలా మాట్లాడుతున్నప్పుడు అది కిందికి వెళ్ళిపోతుంటుంది. సార్ వినపడతలేదని మళ్ళీ పైకి తీసుకొచ్చి పెడతారు. మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు కిందికి వెళ్ళిపోతుంది, మళ్ళీ పైకి తీసుకొస్తుంటారు. అలా ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే ఏం చేయాలంటే ఇది స్టిక్ ఆన్ అయిపోవాలి. ఏ హ్యాండ్లో పట్టుకుంటారో ఆ హ్యాండ్లో. మనం వాటర్ గ్లాస్ తాగితే ఎలా తాగుతాం ఇలా తాగుతున్నట్టుగా పట్టుకోవాలి. ఇది లిప్స్కి ఎంత దూరం ఉండాలి? ఎక్కువ బాగా ఉందని అంటేనేమో 3 సెంటీమీటర్స్ పెట్టుకోండి, లేదంటే 2 సెంటీమీటర్స్. హ్యావ్ టు మెయింటైన్. అలాగే స్టిక్ అయిపోయి ఉండాలి. అది కిందికి పైకి పోకూడదు. కొంతమంది హ్యాండ్ జెస్చర్స్ ఇవ్వమన్నారు కదా సరే ఇస్తానని చెప్పేసి ఈ మౌత్ పీస్ కూడా ఇలా అంటుంటారు. దాన్ని కూడా ఇలా ఊపుతుంటారు. ఊపొద్దండి. మీరు ఏ హ్యాండ్లో పెట్టుకుంటే అది స్టిక్ అయిపోవాలి. సార్ నేను లెఫ్ట్ హ్యాండ్లో ఎంతసేపు పట్టుకోవాలి సార్? ఈ హ్యాండ్లో నేను సెషన్ అంతా తీసుకోవాలా? మార్చుకోండి. ఎవరు వద్దన్నారు? ఈ హ్యాండ్ నుంచి కాబట్టి ఈ హ్యాండ్లో పట్టుకోండి, ఈ హ్యాండ్లో కాబట్టి ఈ హ్యాండ్లో పట్టుకోండి. ఏ హ్యాండ్ మూమెంట్ తక్కువ ఉంటుందో ఆ హ్యాండ్లో పట్టుకోండి. అవసరమైనప్పుడు కావాలంటే మార్చుకోండి. సింపుల్. హ్యావ్ టు మెయింటైన్ గుడ్ జెస్చర్స్ అండి. మీరు జెస్చర్స్ ఎంత బాగా మెయింటైన్ చేస్తే పార్టిసిపెంట్స్లో అంత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. మీ సెషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ వాళ్ళు పరధ్యానంలో విందామా అన్న వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయి రీచ్ అవుతుంది. వాళ్ళకి అవసరమైనప్పుడు అది గుర్తు తెచ్చుకోగలుగుతారు. కాబట్టి హ్యావ్ టు మెయింటైన్ గుడ్ జెస్చర్స్. నెక్స్ట్, వాట్ ఈజ్ నెక్స్ట్? ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ నెక్స్ట్? వాట్ ఈజ్ నెక్స్ట్? విచ్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్లో? మీరు ఇందాక నుంచి చెప్పారు ఈసీ. వావ్, మన వాట్సాప్ ఇన్ఫర్మేషన్ భలే కన్వే చేస్తున్నారండి. ఈసీ థ్యాంక్స్ అంటే టీఎన్కే లేదంటే టీఎన్క్యూ టీక్యూ ఇట్లా పెట్టినట్టు అనమాట. సో హై కాంటాక్ట్ ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ అండ్ మోర్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సపోజ్ మా డాక్టర్ సార్ వెల్కమ్ సార్. ఎస్, సెషన్ తీసుకున్నప్పుడు మనము మన ఎదురుగా ఉన్న పార్టిసిపెంట్స్ వైపు చూడకుండా సపోజ్ కిందికి చూస్తూ మాట్లాడామనుకోండి, మీకు ఏమర్థమవుతుంది? లో కాన్ఫిడెన్స్, మిమ్మల్ని చూడటానికి భయపడుతున్నాడు, మీ దగ్గర మసాలా లేదు, కంటెంట్ లేదు అనేది అర్థమవుతుంది. మీరు టెన్షన్ పడుతున్నారా అని అర్థమవుతుంది. పైకి చూసి మాట్లాడుతున్నా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అర్థమవుతుంది. వాళ్ళకి నాకు అంతా తెలుసు అనేదాన్ని మనం కన్వే చేసిన వాళ్ళు అవుతాం. లెఫ్ట్ రైట్ చూస్తూ కాదు, కదురుగా ఉన్నటువంటి ప్రతి పార్టిసిపెంట్ ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నాడు అనేది. మీరు అందరు పార్టిసిపెంట్స్ చూసినప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తుంది, మీ సెషన్లో ఇన్వాల్వ్ చేస్తుంది ఐ కాంటాక్ట్. ఈ కింద ఉన్నటువంటి రాజేష్ గారు, రాజేందర్ గారు ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని. పైన ఉన్నట్టు మా కిరణ్ గారు ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని. ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి పెంచలయ్య గారు ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని. ఇక్కడ ఉన్నటువంటి మధు గారు అండ్ రోల్ నెంబర్ 2 పెట్టుకున్నారు, వారు ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని. అండ్ మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ వెంకట సురేంద్ర గారి దగ్గర నుంచి, రమణ గారి దగ్గర నుంచి, మోహన్ గారి దగ్గర నుంచి అండ్ ఝాన్సీ గారు, హరిత గారి వారు కూడా ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని. అంటే మన ఐ మూమెంట్ అనేది ప్రతి పార్టిసిపెంట్స్లో మూవ్ అవుతూనే ఉండాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా. మీరు స్టార్టింగ్లో సార్ మంచి స్మైల్ ఇస్తున్న వాళ్ళని చూస్తూ స్టార్ట్ చేయమని చెప్పేసి నేను మంచి స్మైల్ ఇస్తున్నానని
నేను స్వరూప్ గారిని చూస్తూనో లేదా చంద్ర గారిని చూస్తూనే మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు, మిగతా వాళ్ళు అనుకుంటారు ఏమంటారు, నన్ను కాదులే అనుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. అదే చంద్ర గారు కానీ స్వరూప్ గారు ఏమనిపిస్తుంది అంటే, అబ్బా ఈయన ఎవరు బాబు నన్నే కొట్టుకున్నాడు, ఇంకెవరు దొరకలేదా ఆయన అనిపిస్తుంటారు. అంటే సెషన్లో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, మిగతా వాళ్ళకి మనకు కాదులే అనిపిస్తుంటుంది. అలా కాకుండా ప్రతి పార్టిసిపెంట్ కూడా ఫీల్ అయ్యేలాగా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది అనమాట. అంటే ఒక ఎం షేప్లోనో, ఒక డబ్ల్యూ షేప్లోనో, ఒక జెడ్ షేప్లోనో, లేదంటే ఒక యూ షేప్లోనో మన ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా మన ఐ మూమెంట్ మూవ్ అవుతూ ఉండాలి. అంతేకాని ఎం షేప్లో మూవ్ అవ్వాలని చెప్పేసి మీరు ఇక్కడ కిందికి స్టార్ట్ చేసి ఎం లేదంటే డబ్ల్యూ అని మీరు తిప్పారనుకోండి తల, వాళ్ళకి అర్థమైపోతుంది వీడికి ఏమొచ్చిందిరా బాబు, ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు కదా, సెషన్ ఎక్కి స్టేజ్ ఎక్కిందాక బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఏమైంది అనుకుంటారు. సో మన ఐ మూవ్ అవ్వాలి కానీ మీ హెడ్ కాదు మూవ్ అయ్యేది. ఓకేనా? అదే ప్రతి పార్టిసిపెంట్ని ఇన్వాల్వ్ చేస్తుంది. సపోజ్ పక్కన ఉన్న వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుతున్నారు అనుకోండి, అలా మాట్లాడుకుంటూ హరిత గారు అండ్ మధు గారు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, నేను అటువైపు చూడగానే మధు గారు అంటారు, హరిత గారు సార్ చూస్తున్నారు చూడండి అనిపిస్తుంది. అంటే వాళ్ళు కావాలని ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది వాళ్ళలో. సో అలా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది మన ఐ మూమెంట్. కాబట్టి హౌ టు మెయింటైన్ గుడ్ ఐ కాంటాక్ట్. ఎదురుగా ఉన్న పార్టిసిపెంట్స్ చూడండి, పైకి చూశారంటే ఓవర్ కాన్ఫిడెన్స్, కిందికి చూశారంటే లో కాన్ఫిడెన్స్. సో హ్యావ్ టు మెయింటైన్ గుడ్ ఐ కాంటాక్ట్. మన యొక్క లోపల ఉన్నటువంటి మన సోల్ యొక్క విండోస్ అంటారు మన ఐస్ అనేది. సో మన యొక్క మనము అబద్ధం చెప్తున్నామా నిజం చెప్తున్నా కూడా మన ఐ కాంటాక్ట్ ద్వారా దే విల్ రిసీవ్ దట్. పైకి చూస్తూ మాట్లాడుతున్నాం అనుకోండి సపోజ్, అంటే పైకి ఇలా హెడ్ చూడు కాకుండా మన ఐ మాత్రం పైకి చూస్తూ మాట్లాడుతుంటే ఇప్పటికిప్పుడే ఈయన క్రియేట్ చేసుకున్నాడు అన్నది అర్థమైపోతుంది. లేదా లెఫ్ట్ చూస్తూ మాట్లాడుతున్నాం మనం అబద్ధం చెప్తున్నాము అని అనిపిస్తుంది. సో అలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రీచ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి హౌ టు మెయింటైన్ గుడ్ ఐ కాంటాక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్మెంటే కాదు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఏంటది? ఎవరు చెప్తారు? ఎనీబడి? నోబడి? ఎస్, ఐ విల్ షో. ఎస్, ఎక్స్ప్రెషన్స్. ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు? ఎక్స్ప్రెషన్ లేకుంటే ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ చేయకపోతే వాళ్ళు వినరా, అసలు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరా? అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ అనేది ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ని ఇన్వాల్వ్ చేయటమే కాదు, మన వాయిస్ వినిపించకపోయినా వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అని రీచ్ అవుతుంది. సపోజ్ మోనాటమీగా ఉంటుంది, అంటే మనం చెప్తున్నాం అనుకోండి, సపోజ్ ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేకుండా మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళకి రీచ్ అవ్వదు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా కాదు, వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవ్వదు. ఒక అద్భుతం అన్నప్పుడు మన ఎక్స్ప్రెషన్ ద్వారా ఐస్ కూడా ఐస్ పెరిగిపోయి ఐస్ అన్ని ఓపెన్ అయిపోయి అండ్ మన చిక్స్ పైకి వచ్చేసి అండ్ లిప్ కూడా ఇలా వచ్చేసి కనిపించాలి. దానికి అనుగుణంగా మీ హ్యాండ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. అద్భుతం అన్నాం అనుకోండి, వాళ్ళకి వాయిస్ ద్వారా వినిపించకపోయినా దే విల్ రిసీవ్ దట్ మెసేజ్. మన ఎక్స్ప్రెషన్ ద్వారా దే విల్ రిసీవ్ అనమాట. మన యొక్క మైండ్ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ గురించి చెప్తుంది అనమాట. మైండ్ క్యాన్వాస్ అంటారు ఎక్స్ప్రెషన్స్, అంతటి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ చేయకపోతే వాళ్ళలో కూడా రీచ్ అవ్వడం అనేది కరెక్ట్గా రీచ్ అవ్వదు. వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వాలా రెస్పాండ్ అవ్వాలని అర్థం కాదు వాళ్ళకి. మీలో ఉన్నటువంటి ఆ కంటెంట్లో ఉన్నటువంటి ఎమోషన్స్ కానీ, ఆ ఫీలింగ్స్ కానీ, ఆ ఇంటెన్షన్స్ కానీ మన ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడు వాళ్ళకి రీచ్ అవ్వటమే కాదు, వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తుంది వాట్ ఈస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా. సపోజ్ ఎక్స్ప్రెషన్స్ అనేది వితౌట్ ఎక్స్ప్రెషన్స్, విత్ ఎక్స్ప్రెషన్స్, అంటే విత్ బాడీ లాంగ్వేజ్ ఆర్ వితౌట్ బాడీ లాంగ్వేజ్లో కన్వే చేస్తే ఎట్లుంటుందో ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఆర్ యు రెడీ? ఈరోజు సెషన్లో ఎవరికి సన్మానం చేద్దాం? ఎవరికి సన్మానం చేద్దాం? మా వీరభద్రరావు సార్కి సన్మానం చేద్దాం. చాలా ఆయన వర్క్లో ఉండి కూడా ఎంత ఇన్వాల్వ్ అయ్యి వీడియో ఆన్ చేసుకొని వింటున్నారో నన్నైతే ఇంప్రెస్ చేస్తుంది ఆయన. సో వీరభద్రరావు గారికి ఈరోజు సన్మానం చేద్దాం. నాకు తెలిసి ఆయన డాక్టర్ అనుకుంటా. ఒకవేళ డాక్టర్ అయితే ఆ డాక్టర్కి సన్మానం చేస్తే, ఆ సన్మాన సభలో నన్ను పిలిస్తే ఎట్టుంటుంది? వితౌట్ బాడీ లాంగ్వేజ్, వితౌట్ వాయిస్ మాడ్యులేషన్, వితౌట్ జెస్చర్స్, వితౌట్ ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేదు, చేస్తే ఎలా ఉంటుంది? వీరభద్రరావు గారు గొప్ప డాక్టర్. ఆయన
ఆయన ఎన్నో ఆపరేషన్స్ సునాయాసంగా చేసి ఎంతో మందికి జీవితాలు అందించాడు. ఆయన సర్జరీ చేసిండంటే అంత మంచి జరుగుతుందంట. ఆయన దగ్గర చూయించుకోవాలని ఆయన 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 చెయ్యేస్తే ఉన్న రోగాలన్నీ తగ్గిపోతాయని అందరూ అంటుంటారు. అలాంటి గొప్ప డాక్టర్కి ఈరోజు సన్మానించుకోవటం, ఆ సన్మాన సభకు నన్ను కూడా పిలిచినందుకు చాలా 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 ఆనందంగా ఉంది. అక్కడ డాక్టర్ గారు అభిమానులు ఉంటారు, డాక్టర్ పేషెంట్స్ ఇట్లా ఉంటారు కదా, స్టేజ్ కింద నలుగురిని పెట్టండి, దిగొద్దు స్టేజ్. ఒకవేళ ఆడ మిస్ అయితే గేట్ దగ్గర డోర్ దగ్గర 10 మంది పెట్టండి. అక్కడ కూడా మిస్ అయ్యంటే ఏ వెహికల్ దగ్గర వచ్చాడో ఆ వెహికల్ దగ్గర మాత్రం 20 మందిని పెట్టండి అంటారు. సో ఎట్లా ఉండాలి? అలాంటి అద్భుతమైన సన్మాన సభకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? వీరభద్రరావు గారు గొప్ప డాక్టర్. ఆయన దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆయన చెయ్యి పట్టుకున్నాడంటే ఆ రోగం మాయమైపోతుందంట. ఆయన సర్జరీ చేశాడంటే అద్భుతంగా, ఎలాంటి ఎంత ఇబ్బందికరమైనటువంటి సర్జరీస్ అయినా కూడా ఈజీగా చేసి గొప్ప డాక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి అలాంటి గొప్ప డాక్టర్కి ఈరోజు మనం సన్మానించుకోవటం, ఆ సన్మాన సభకి నన్ను కూడా పిలిచినందుకు చాలా 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 గర్వపడుతున్నాను. ఆయన ఇలాంటి సన్మానాలు ఎన్నో జరగాలని, ఎన్నో చేసుకోవాలని, ఇలాంటి అవార్డులు ఇంకా ఎన్నో అవార్డులు రివార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఒక మంచి హ్యాండ్ జెస్చర్స్తో, మంచి ఎక్స్ప్రెషన్స్తో, మంచి బాడీ లాంగ్వేజ్తో, దానికి అనుగుణమైనటువంటి బాడీ మూవ్మెంట్తో, దానికి అనుగుణమైనటువంటి వాయిస్ మాడ్యులేషన్తో మనం ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇది కూడా ఎలా ఉండాలంటే ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఉండకూడదు, పర్పస్ఫుల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం పర్పస్ఫుల్గా ఉండాలి. సపోజ్ ఇలాగే పోయేసి మీరు సంతాప సభలో కూడా పెట్టారనుకోండి, రామ్ కమల్ పొయ్యాడు చాలా సంతోషంగా ఉంది అన్నారు అనుకోండి, ఎట్టుంటది? అంటే పర్పస్ఫుల్గా ఉండాలి. ఎక్స్ప్రెషన్స్ అండ్ జెస్చర్స్ అనేది పర్పస్ఫుల్గా ఉండాలి. ఇది ఎమోషన్స్ మనం చెప్పే కంటెంట్లో ఎలాగా ఉంటుందో దానికి అనుగుణమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. ఓవర్గా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం అది సంతాప సభకి వెళ్ళామా, సన్మాన సభకి వెళ్ళామా, ఎక్కడ మాట్లాడుతున్నాం అనేది కూడా మనం తెలుసుకొని మాట్లాడగలగాలి. లేకపోతే అక్కడ మళ్ళీ మిస్ఫైర్ అవుతానికి అవకాశం ఉంటుంది. సో హ్యాండ్ జెస్చర్స్ కూడా పర్పస్ఫుల్గా మీ కంటెంట్లో వచ్చేటటువంటి అనుగుణంగా మీకు హ్యాండ్ జెస్చర్స్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మీ ఎక్స్ప్రెషన్స్ కూడా మీ కంటెంట్లో ఉన్నటువంటి ఎమోషన్స్, ఫీలింగ్స్కి అనుగుణంగా ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడు ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, కట్టు బొట్టు నందు, జుట్టు దువ్వుట యందు, నిలబడినప్పుడు, నడుచున్నప్పుడు, మాటాడునప్పుడు, ఒట్టి పడవలయు ఉత్తమ రీతులు. అలాంటి ఉత్తమ రీతులతోటి మీరందరూ కూడా అద్భుతమైన బాడీ లాంగ్వేజ్, అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్, అద్భుతమైనటువంటి హ్యాండ్ జెస్చర్స్, ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐ కాంటాక్ట్తో గొప్ప ట్రైనర్స్గా రాణిస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిజామాబాద్ అండ్ తిరుపతి ఇన్ఛార్జ్లకి అండ్ ఆల్ ద మెంటర్స్కి అండ్ ఇంతసేపు ఓపికగా విన్నటువంటి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు సార్ అంతా. మాకు సెషన్ అయితే చాలా సూపర్ గా అనిపించింది. స్టార్టింగ్ లో నేను ఏదైతే వాళ్ళకి చెప్పానో అందరికీ అలాగే రీచ్ అయిందని కూడా నేను అనుకుంటున్నాను. మీ యొక్క ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నిందంటే, ఆ వీడియో ఎగ్జాంపుల్ కానీ, మరి స్టేజ్ మీదకి ఒకరు వెళ్ళారంటే అక్కడ వాళ్ళు ఏ బాడీ లాంగ్వేజ్ ఫాలో చేసుకోవాలి, అటెన్షన్ ఎలా తీసుకోవాలి, వీటన్నిటి గురించి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో 5 minutes లో ఎవరైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏదైనా ఉంటే అడిగి కనుక్కుందాం సార్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి, ఒకరి తర్వాత ఒకరు అడగండి. దివ్య 1 minute నేను మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. నేను మాట్లాడాలి ఒక 1 minute. ఓకే సార్. వాయిస్ రావట్లేదు మీది. వాయిస్ రావట్లేదు సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. వెల్కమ్ సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్. మళ్ళీ 32 బ్యాచ్ లో మీ కింద నేను ట్రైనర్ గా, నేను శిష్యుడిగా, నాతో నా కింద కాదు, నాతో పోనీ మీతో పాటు నేను నేర్చుకునేది మళ్ళీ ఇప్పుడు చాలా సార్లు నాకు రివైజ్ అయిపోయినట్టుంది. అండ్ సార్ రియల్లీ పీపుల్ ఆర్ బ్లెస్డ్ టు హియర్ టు యువర్ స్పీచ్ టుడే సార్. థ్యాంక్స్ ఎ లాట్ సార్. అండ్
ఫ్రెండ్స్ ఇక్కడ అంతా మీరు చూస్తున్నారు కదా, రామ్ కుమార్ సారు ఎంత బాగా మాట్లాడతారో, అంత సింపుల్గా ఉంటారు. అంటే సార్ ఒక గురువు గారి కంటే కూడా ఒక ఫ్రెండ్ లాగా ఉంటారు మనం కలిసినప్పుడు. సార్ నిజంగా మీతో ట్రావెల్ చేసిన ఎప్పుడు జర్నీలో ప్రతిరోజు నేను ఎంతో కొంత నేర్చుకుంటున్నాను సార్. మీకు మేడంకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంకట్రావు గారు. సార్ నమస్తే సార్, రామ్ కుమార్ సార్. సార్ వెల్కమ్ సార్. సార్ బాడీ లాంగ్వేజ్ లో కొన్ని పాయింట్స్ కొన్ని బుక్స్ లో చదివినప్పుడు